పరిశుద్ధుడు ప్రేమగల పరలోకమందున మా తండ్రి, మహిమగల రాజా, మీకున్నతమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మరొకసారి నేను స్తుతిస్తున్నాం. మా ఎడలని ఉద్దేశములు, మా ఎడలనికున్న తలంపులు, మాకు మీరు చూపబోమి మార్గములు అత్యున్నతమైనవి. అట్టి వాటిలో ఏముండు నిమిత్తమై జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత క్రీస్తులో మమ్మల్ని ఏర్పరచుకున్న నీ ప్రేమ ఏర్పాటును బట్టి మరొకసారి నిన్ను స్తుతించి నీ పాద సన్నిధిలో నీ ఎదుట నీ పరిశుద్ధ ఆలయంలో సాగిలపడుచున్నాం. మెటుకు దినమంతట్లో బాధ్యతల్లో మీరు మాకు ఇచ్చిన సహాయాన్ని బట్టి వందనాలు. ఈ సాయంకాల సమయంలో నీ వాక్యమును ధ్యానించిన నిమిత్తమై సంగముగా మమ్మల్ని సమకూర్చి నీ ప్రేమను బట్టి నేను స్తుతిస్తున్నాం. సమయానికే నీ మందిర ఆవరణంలో ప్రవేశించగలిగిన నీ ప్రజలను బట్టి నీకు వందనాలు. మందిరాన్ని సిద్ధపరిచి నీ ప్రజలను పట్టుకుని నేను స్తుతిస్తున్నాం. ఆయా బాధ్యతల్లో మీరు ఇస్తున్న సహాయాన్ని బట్టి ఆయా బాధ్యతల్లో సహకారులుగా మా ప్రియుల కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. మెట్టుకి సాయంకాల సమయంలో సార్వత్రిక సంఘం కొరకు కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయా చోట్ల చెదిరిన పరిశుద్ధులు వారి వారి అవసరతలో చాలని దేవుడు ఉండండి. మేము కూడా నీ వాక్యం ధ్యానించిన నిమిత్తమే కూడి వచ్చింటుండగా దేవా నీ సన్నిధి మాతో ఉంచండి. మా మధ్య మీరు సింహాసనాసీనుడు వేయండి, మాతో ముచ్చటించి మాట్లాడండి. పాటల ద్వారా లేఖనముల ద్వారా మమ్మల్ని దర్శించండి. పవర్ని మీ స్వాధీనంలో ఉంచుకోనండి. ఈ సిస్టమ్స్ అన్నీ కూడా నీ మహిమార్థమే చక్కగా పనిచేయటకు కూడా కృపనివ్వండి. మమ్మల్ని కూడా నీ స్వాధీనంలో ఉంచుకునండి. కాని సంగతులను దూరపరచండి. దేవా నీ ఆత్మవశంలో మమ్మల్ని ఉంచుకునండి. ఆవరణ చుట్టూ మందిరం చుట్టూ మీకు కంచి వేయండి. ఇంక నీ ఉద్దేశంలో ఉన్న నీ ప్రజలు మాతో చేర్చబట్టకు సహాయం చేయండి. సమయానికి తోడుకుని వచ్చి నీ ప్రజలను బట్టి మరొకసారి నేను స్తుతిస్తున్నాను. ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో వారిని స్వస్థపరచండి. దేవని మందిరంలో కనబట్టకు కృపనివ్వండి. తమ ప్రియులను పోగొట్టుకున్న వారి కుటుంబాల సంఘాలను ఆదరించండి. మెటుకు దేవా ఎవరైతే నిర్లక్ష్యంగా ఉన్నారో వారిని కూడా సంధించి నీ సన్నిధిలోనికి తీసుకుంటాండి. దేవా ఈ సాయంకాల సమయంలో నీ సన్నిధిలో కూడి వచ్చినా మాకు ఆశీర్వాదకరంగా నీ నామమునకు భయంకరంగా చేయమని యేసుక్రీస్తు ప్రభువు రక్షకుని నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. పాట సంఖ్య 699, 683 పాత పాటలు. 699, 683. యేసుని నిత్యము స్తుతించెదము, భూమి ఆకాశం సృజించినాడు. యేసుని నిత్యము స్తుతించెదము, భూమి ఆకాశం సృజించినాడు. మనలో దేవుని సంకల్పము యేసుని బయలు పరచుటయే. యేసు మారడు, యేసు మారడు, విశ్వమంతా మారిన మాట తప్పడు. యేసు మారడు, యేసు మారడు, విశ్వమంతా మారి మాట తప్పడు. ఎందరిని ప్రభు ముందు ఎరిగెను, అందరిని
ప్రభు నిర్ణయించేను. ఎందరిని ప్రభు ముందు ఎరిగేను, అందరిని ప్రభు నిర్ణయించేను. ముందుగా పిలచి నీతిగా తీర్చే, సుందరముగా మహిమా పరచు. యేసు మారడు, యేసు మారడు, విశ్వమంతా మారిన మాట తప్పడు. యేసు మారడు, యేసు మారడు, విశ్వమంతా మారిన మాట తప్పడు. చేసెను మనలను తన రూపమున, వాసెను పాపము చేనా రూపం. చేసెను మనలను తన రూపమున, వాసెను పాపము. యేసులోను సగే మరలా మనకు వాసిగా కాచెను పుత్రులుగా. యేసు మారడు, యేసు మారడు, విశ్వమంతా మారిన మాట తప్పడు. యేసు మారడు, యేసు మారడు, విశ్వమంతా మారినను. దేవుణ్ణి ప్రేమించు వారందరికీ భూమిలో జరుగు నన్ని మేలుకై. దేవుణ్ణి ప్రేమించు వారందరికీ భూమిలో జరుగు నన్ని మేలుకై. కావవియన్న తగిన శ్రమలు భావి మహిమతో పోల్చుటకై. యేసు మారడు, యేసు మారడు, విశ్వమంతా మారిన మాట తప్పడు. యేసు మారడు, మయువాద హింసయైనాను, కరువు వస్త్ర హీనతయును. మయువాద హింసయైనాను, కరువు వస్త్ర హీనతయును. ఉపద్రవమైన ఖడ్గమైనాను, ఎడబాపుని ప్రభు ప్రేమ నుండి. యేసు మారడు, యేసు మారడు, విశ్వమంతా మారినను. జీవమైనాను, దేవదూతల్ ప్రాధాను. మరణము జీవమైనాను, దేవదూతలు ప్రాధానులు. అధికారులు మరి ఎవరైనాను, ఎడబాపరు ప్రభు ప్రేమ నుండి. యేసు మారడు, యేసు మారడు, యేసు మారడు, విశ్వమంతా మారిన మాట తప్పడు. నా సంకల్పం మనలో ప్రభుని వయలు పరపా. అనాది దేవుని ఆ సంకల్పం మనలో ప్రభుని వయలు పరపా. మానవలెను మన పాపములు పూనికతో పునైక్యతకు. యేసు మారడు, యేసు మారడు,
680 పాట పాడదాం. 680 పాత పాటలో 664 680 664. ఆకాశమును భూమి నేను చూచితి, అందుండి శాంతి ఆనంద జ్యోతి మహిమ తేజముల్. ఆకాశమును భూమి నేను చూచితి, అందుండి శాంతి ఆనంద జ్యోతి మహిమ తేజముల్. ముందున్న భూమి ఆకాశంల దృశ్యమాయను, సముద్రమికను లేదు అందున్న వెళ్ళను. ఆకాశము భూమి నేను చూచితి, అందుండే శాంతి ఆనంద జ్యోతి మహిమ తేజముల్. ఆకాశము భూమి నేను చూచితి, అందుండే శాంతి ఆనంద జ్యోతి మహిమ తేజముల్. పరలోక రాజ్య పట్టణం ఎంతో అద్భుతము, గొర్రెపిల్ల కాంతి తోడగా కాంతి ఎంతయో. పరలోక రాజ్య పట్టణం ఎంతో అద్భుతము, గొర్రెపిల్ల కాంతి తోడగా కాంతి ఎంతయో. సురక్షితంబు చేయబడే కరంబుతో, గొర్రె పిల్లకు యుగముల స్తుతి ఆరాధన. సురక్షితంబు చేయబడే కరంబుతో, గొర్రె పిల్లకు యుగముల స్తుతి ఆరాధన. ఆకాశము భూమిని చూచితి, అందుండి శాంతి ఆనంద జ్యోతి మహిమ తేజముల్. ఆకాశమును అందుండి శాంతి ఆనంద జ్యోతి మహిమ తేజముల్. పరిశుద్ధ యెరూషలేము పరలోకము నుండి దేవుని యొద్ద నుండి దిగుట నేను చూచితి. పరిశుద్ధ యెరూషలేము పరలోకము నుండి దేవుని యొద్ద నుండి దిగుట నేను చూచితి. పటాకురాకు అలంకరింపబడియున్నా, పెళ్లి కుమార్తె వాళ్ళని సిద్ధమయుండెను. పటాకురాకు అలంకరింపబడియున్నా, పెళ్లి కుమార్తె వాళ్ళని సిద్ధమయుండెను. ఆకాశమును భూమి నేను చూచితి, అందుండి శాంతి ఆనంద జ్యోతి మహిమ తేజముల్. ఆకాశమును అందుండి శాంతి ఆనంద జ్యోతి మహిమ తేజముల్. సింహాసనము నుండి ఒక స్వరము వింటిని, దేవుని నివాసము మనుజులనున్నది. సింహాసనము నుండి ఒక స్వరము వింటిని, దేవుని నివాసము మనుజులనున్నది. ఆయన వారి తోడని ఎల్లప్పుడుండును,
అయాన్య వారి దేవుడు వారాయన ప్రజలు తోడనే ఎల్లప్పుడుండును. అయాన్య వారి దేవుడు వారాయన ప్రజలు తానాకశము భూమి నేను చూచితి. శాంతి ఆనంద జ్యోతి మహిమ తేజములు తానాకశమును భూమి నేను చూచితి. అందుండే శాంతి ఆనంద జ్యోతి మహిమ తేజములు దేవుడు వారి కండ్లని తుడిచివేయును. దుఃఖంబు మరణములు ఇంకెన్నడుండవు. దేవుడు వారి కండ్లని తుడిచివేయును. దుఃఖంబు మరణములు ఇంకెన్నడుండవు. ఏడ్పు బాధ శపములిక ఎన్నడుండవు. రాత్రిలేదిక గొర్రె పిల్ల దీపమాయగా. ఏడ్పు బాధ శపములిక గొర్రె పిల్ల దీపమాయగా. తానాకశమున్ భూమి నేను చూచితి. అందుండే శాంతి ఆనంద జ్యోతి మహిమ తేజములు తానాకశమున్ భూమి నేను చూచితి. అందుండే శాంతి ఆనంద జ్యోతి మహిమ తేజములు సింహాసనాసీనుండు తాను మరల చెప్పెను. ఇదిగో సమస్తమును నూతనమాయెను. సింహాసనాసీనుండు తానే మరల చెప్పెను. ఇదిగో సమస్తమును నూతనమాయెను. పాత సంగతులెల్లను గతించిపోయెను. గతించిన విరావు మరల జ్ఞాపకమునకు. పాత సంగతులెల్లను గతించిపోయెను. గతించిన విరావు మరల జ్ఞాపకమునకు. తానాకశమును ఆనంద జ్యోతి మహిమ తేజములు తానాకశమును భూమి నేను చూచితి. అందుండే శాంతి ఆనంద జ్యోతి మహిమ తేజములు పట్టణమునకు ఎత్తైన ప్రకారమున్నది. చుట్టూ 12 గుమ్మము దానికున్నవి. పట్టణమునకు ఎత్తైన ప్రకారమున్నది. చుట్టూ 12 గుమ్మము దానికున్నవి. కట్టబడేను ముత్యములతో పునాదులు. చుట్టబడేను సూర్యకాంతి సువర్ణములతో. కట్టబడేను ముత్యములతో పునాదులు. చుట్టబడేను సూర్యకాంత సువర్ణములతో. తానాకశమును పట్టణపు పునాదులు ప్రశస్తమైనవి. సూర్యకాంతము నీలము యమున పచ్చయు. పట్టణపు పునాదులు ప్రశస్తమైనవి. సూర్యకాంతము నీలము యమున పచ్చయు. వైడూర్య కెంపు స్వర్ణరత్న గోమేధికము. పద్మారాగా స్వర్ణ సునీయ సుగంధము. వైడూర్య కెంపు స్వర్ణరత్న గోమేధికము. పద్మారాగా స్వర్ణ సునీయ సుగంధము. తానాకశమును
తెల్ల వస్త్రము సంతసింతురు. జయించువారు ధన్యులు ఎలుదురెన్నడు. ధరించి తెల్ల వస్త్రము సంతసింతురు. ప్రభు వారి దేవుడై యుండు నిరాతము. వరాసులై సర్వం స్వాతంత్రించుకొందురు. ప్రభువు వారి దేవుడై యుండు నిరాతము. వరాసులై సర్వము స్వాతంత్రించుకొందురు. ధాన్యాకశమును దుండే శాంతి అనంత జ్యోతి మహిమ తేజములు. ధాన్యాకశమును ప్రభుని భక్తులారమే సిద్ధపాడుడి. అద్భుత రాజ్యమందునుండ యాశపాడుడి. ప్రభుని భక్తులారమే సిద్ధపాడుడి. అద్భుత రాజ్యమందునుండ యాశపాడుడి. గొర్రె పిల్ల గ్రంథమున పేరున్న వారలు నంబుగా పరంబున ప్రవేశించెదరు. గొర్రె పిల్ల గ్రంథమున పేరున్న వారలు ధాన్యాకశమును భూమి నేను చూచితి. శాంతి ఆనంద జ్యోతి మహిమ తేజములు. ధాన్యాకశమును భూమి నేను చూచితి. అందుండే శాంతి ఆనంద జ్యోతి మహిమ తేజములు. ముందున్న భూమి ఆకాశంల దృశ్యమాయను. సముద్రమికను లేదు అందున్న వెళ్ళను. ధాన్యాకశమును భూమి నేను చూచితి. అందుండే శాంతి ఆనంద జ్యోతి మహిమ తేజములు. ధాన్యాకశమును భూమి నేను చూచితి. అందుండే శాంతి ఆనంద జ్యోతి మహిమ తేజములు. ఆరు వందల 63, 648. స్వాస్థ్యముగా నిచ్చితివి ధ్యాయించెడు వానిటన్ని. స్వాస్థ్యముగా నిచ్చితివి ధ్యాయించెడు వానిటన్ని. నీవే మాకు దేవుడవై ఉన్నావు. నీవే మాకు దేవుడవై ఉన్నావు. మేము నీదు పుత్రులమైతిమి. మేము నీదు పుత్రులమైతిమి. నీ స్వంత రక్తమునిచ్చి నీ స్వంత రక్తమునిచ్చి కొన్నావు నీ
సొత్తుగా కొన్నావు నీ సొత్తుగా స్వాస్థ్యముగా నిలిచితివి జయించే వాని కన్నీ స్వాస్థ్యముగా నిలిచితివి జయించే వాని కన్నీ నిన్నంగీకరించిన వారలందరి నీ నామమందు నమ్మిన వారి నీ నామమందు నమ్మిన వారి నీ పిల్లలుగా చేసి నీ పిల్లలుగాను చేసి అధికారమిచ్చితివి జయించెడు వాని కన్నీ స్వాస్థ్యముగా నిలిచితివి జయించెడు వాని కన్నీ అక్షయమైన నిర్మలమైనది అక్షయమైన నిర్మలమైనది వాడబారాని స్వాస్థ్యము కొరకై వాడబారాని స్వాస్థ్యము కొరకై మరలా జన్మింపగజేసి స్థిరముగా నుంచితివి స్వాస్థ్యముగా నిలిచితివి జయించెడు వాని కన్నీ స్వాస్థ్యముగా నిలిచితివి జయించెడు వాని కన్నీ నీ శాసనములు హృదయానందములు నీ శాసనములు హృదయానందములు అవి అన్నియు మాకు నిత్య స్వాస్థ్యముగా అవి అన్నియు మాకు నిత్య స్వాస్థ్యముగా భావించి నిలచియున్నాము భావించి నిలచియున్నాము హల్లెలూయా గీతములతో హల్లెలూయా గీతములతో స్వాస్థ్యముగా నిలిచితివి జయించెడు వాని కన్నీ యెహోషువ గ్రంథము 16వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 16వ అధ్యాయం. యోసేపు పుత్రులకు చీటి వలన వచ్చిన వంతు ఎరుకో ఎదుట యోర్దాను దరి నుండెను. తూర్పునున్న ఆ ఎరుకో ఏటి వెంబడిగా ఎరుకో నుండి బేతేలు మన్య దేశము వరకు అరణ్యం వ్యాపించును. అది బేతేలు నుండి లూజు వరకు పోయి అతారోతు అర్కీయుల సరిహద్దు వరకు సాగి క్రింది బేతెహరోను వరకును గెజరు వరకు పడమటి వైపుగా ఎప్లేతీయుల సరిహద్దు వరకు వ్యాపించను. దాని సరిహద్దు
సముద్రం వరకు సాగెను. ఎఫ్రాయిమీల సరిహద్దు అనగా వారి వంశముల చొప్పున వారికి ఏర్పడిన సరిహద్దు అతారోతు అద్దారు నుండి మీది బేత్‌హోరోను వరకు తూర్పుగా వ్యాపించెను. యానోహ నుండి అతారోత్ వరకును నారాత వరకు నుండి ఎరికోకు తగిలి యొర్దాను వద్ద తుదముట్టాను. ఎఫ్రాయిమీలకు అచ్చటచ్చట ఇవ్వబడిన పట్టణములు పోగా ఆ పట్టణములని వాటి గ్రామములను మనష్షీల స్వాస్థ్యంలో ఉండెను. ప్రభు సహాయం కొరకే ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, మరొకసారి వందనాలు. నీ కృపను బట్టి మరొక పర్యాయం నీ సన్నిధిలోనికి మమ్మల్ని సమకూర్చి పాటల ద్వారా మీరు ఇచ్చిన వర్తమానాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాం. దేవ, ఈ సమయంలో నీ వాక్యంను ధ్యానిస్తూ ఉంటుండగా మా కొరకై ఈ అధ్యాయంలో నుండి ఎట్టి సంగతులు అవసరమో కేవలం మా మాటలు మాకిచ్చి నీ వాక్యంతో మమ్మల్ని తృప్తిపరిచి, పోషించి, ధైర్యపరిచి, ఆదరించి, హెచ్చరించి నీ కోరికలోనికి మార్చబడి నిమిత్తమై నీ మార్గములు ఎరిగి దానిలో జీవించిన కృపను అనుగ్రహించమని నిలబడి నీ దాసుని నేను నిష్ప్రయోజకుని మీద ఒప్పుకొంచున్నాను. నేను ఖాళీ చేసుకుని చుంటుండగా మీ ఆత్మతో నింపి నీ ప్రజల కొరకైన వర్తమానం మాకు ఇచ్చి ఆమె తృప్తిపరచమని మీ వైపే చూస్తూ ఆసక్తి గల ప్రతి వారిని తృప్తిపరచమని యేసుక్రీస్తు ప్రభువు రక్షకుని నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. యెహోషువ ద్వారా ఈ స్వాస్థ్యములు పంచిపెట్టే క్రమాన్ని మనం ధ్యానిస్తున్నాం. ఈ స్వాస్థ్యం యొక్క విలువను మనం గత బైబిల్ స్టడీలో కూడా మనం చూస్తూ వచ్చినాం. ఎందు నిమిత్తం అంటే ఈ స్వాస్థ్యము దాని తర్వాత విశ్రాంతి అనేవి శ్రేష్టమైనవి. ఇవి కేవలము ప్రభు వలనైనవి, ప్రభువైనవి. అందుకే లేవీయులతో మాట్లాడినప్పుడు స్పష్టంగా చెప్పాడు, నా పాలు నా స్వాస్థ్యము మీరే. ఆయనే స్వాస్థ్యము, ఆయన కొరకైన స్వాస్థ్యం, రెండు ఒకటే చేస్తున్నాడు అక్కడ. ఆ గ్రహింపు మనకు చాలా అవసరం. స్వాస్థ్యము, విశ్రాంతి కలిసి ఉండే సంగతులు. స్వాస్థ్యమును స్వాధీనం చేసుకుని స్వతంత్రించుకున్న తర్వాత వచ్చేదే విశ్రాంతి. ఇవన్నీ కూడా క్రీస్తులో ఉన్నాయి. అందుకే చాలా యెహోషువ గ్రంథం అంతా చదివినప్పుడు మరీ ప్రాముఖ్యంగా ఈ విశ్రాంతి వైపు మనం వెళ్ళాలా, మన దృష్టి ఈ స్వాస్థ్యం వైపు వెళ్ళాలా. ఆ విశ్రాంతిలో ప్రవేశించకముందు ఈ స్వాస్థ్యమును స్వాధీనం చేసుకుని దీని విలువ భూమి మీద నుండి ఎరగగలిగితే పరలోకములోని ప్రభువుతో ఉండే, అంటే నిజముగా దేవునితో, ఇక్కడ కూడా ఆత్మరూపిగా ఉన్నాం, అలా కాకుండా నేరుగా క్రీస్తుతో, నేరుగా దేవునితో మనం ఆనందించే ఆధిక్యత మనం కలిగి ఉంటాం. ఈ ట్యూబ్లైట్స్ కూడా వేయచ్చు కదా, ఎందుకో నాకు డల్గా కనబడుతుంది, ఈ లైట్లు వేసా. కాబట్టి ఈ స్వాస్థ్యం యొక్క విలువ చాలా ప్రాముఖ్యమైనది. అంటే ఆ లైటింగ్ నాకు ఎక్కడికి వస్తుంది, అదే వస్తుంది. కాబట్టి పాత నిబంధనలో ఇశ్రాయేలీయులకే కాదు, క్రొత్త నిబంధనలో దేవుని ప్రజలమైన మనకు కూడా ఈ స్వాస్థ్యం యొక్క విలువ చాలా ప్రాముఖ్యమైనది. అందుకే పలుమార్లు పాత నిబంధనలో ఈ స్వాస్థ్యాన్ని గురించి క్రొత్త నిబంధనలో రాశాడు. అంటే పాత నిబంధనలో వారు కోల్పోయిన దాన్ని గురించి, వారి మనసు దేని మీద లేదో దాన్ని గురించి ప్రభు క్రొత్త నిబంధనలో చూపించి, నేను వారికి ఇద్దామనుకున్నాను కానీ వారు దాన్ని తీసుకునే స్థాయిలోనికి వారు రాలేదని చెప్తున్నాడు. ప్రతి చోట, చాలా చోట్ల ఆ సంగతులు మాట్లాడతాడు.
వారు అవిధేయత చేత ప్రవేశించలేకపోయారు, వారు అవిశ్వాసం వల్ల వెళ్ళలేకపోయారు. వారి యొక్క పతనాలు చూపిస్తూ వచ్చాడు. హెబ్రీ పత్రికలో మరి విశేషంగా దాన్ని చూస్తాం. అక్కడే మళ్ళీ వెంటనే విశ్వాసాన్ని విశ్రాంతికి కనెక్ట్ చేశాడు. 3వ అధ్యాయంలో స్వాస్థ్యాన్ని గురించి మాట్లాడి అదే విశ్రాంతిలో నుండి వెంటనే 4వ అధ్యాయంలో నేరుగా విశ్రాంతికి కనెక్ట్ చేశాడు. హెబ్రీ పత్రిక 3, 4 అధ్యాయాలు. ఎందుకంటే ఇవి చాలా ప్రాముఖ్యమైన సంగతులు, ఇవి క్రీస్తునందే ఉన్నాయి. దీన్ని ఈ స్వాస్థ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే వారికి అవసరమైంది ఏంటి? ధర్మశాస్త్రమే, దేవుని మాటే, దేవుడే వారికి కావాలా, వేరెవరు కాదు. మోషే కాదు, యెహోషువ కాదు. వాళ్ళు అవసరం లేదా అంటే వారు కూడా అవసరమే, కానీ మరీ శ్రేష్టమైంది ప్రభువు. ఆ ప్రభు వారికి ఎలా ఉన్నాడు? మొదట్లో పస్కా పశు రక్తం ద్వారా, తర్వాత పగలు మేఘస్తంభములో, రాత్రి అగ్నిస్తంభంలో, తర్వాత మందసం పైన కరుణాపీఠం దానిపైన, ఇలాగు తర్వాత మందసంలోన, లోపల బయట. ఇలాగున ఉద్దేశం ఏమంటే వారు ప్రభువును చూడాలా, ప్రభువుతో ఐక్యపరచబడాలా, ప్రభువు వారి మధ్య నివాసం చేయాలా, వారు ప్రభువుతో సహవాసం చేయాలా, కలిసి ఉండాలా. ఎందుకంటే నిత్యత్వంలో ఉండేది అదే గురి. ప్రభువుతో ఉండాలా, ప్రభువులోనే ఆనందం. అందుకే ఆ ప్రభువును భూమి మీద కలిగిన వారిగా కొనసాగాల. ఈ శ్రేష్టమైన సంగతుల విషయంలో ఆది నుంచి తప్పిపోయిన వారిని ఎంత దారుణంగా చూస్తున్నాడు, దౌర్భాగ్యంగా క్రొత్త నిబంధనలో. అందుకే ఆ పరసంబంధమైన స్వాస్థ్యము కొరకైన ముంగుర్తిగా పెట్టిన ఈ స్వాస్థ్యాన్ని నిరాకరించిన వారిని, తృణీకరించిన వారిని, ఉదాహరణకి హెబ్రీ పత్రికలోనే ఏశావు గురించి ఏమంటాడు? తృణీకరించాడు జ్యేష్ఠత్వాన్ని. కాబట్టి ఏమన్నాడు? వ్యభిచారన్నాడు, భ్రష్టుడు అన్నాడు. తర్వాత ఉండదు ఇంకా. తర్వాత ఆశీర్వాదం పొందగోరి ఏం చేసినా కుదరదు ఇంకా. తర్వాత ఏశావు యాకోబు కంటే ఎక్కువగా అడిగి ఉండొచ్చు. యాకోబు ప్రభువును వేడుకున్నాడు, మగసిరి గలవాడై పోరాడాడు, కన్నీళ్లు విడిచి బతిమాలాడు. అంతకంటే ఎక్కువ ఏశావు కన్నీరు విడిచిన, ఆశీర్వాదం పొందగోరిన ఇంకేమి లేదు, ఇంక లేదు. ఆయనకి ఛాన్స్ అయిపోయింది. చూడండి హెబ్రీ పత్రికలో, హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 16వ వచనం 17వ వచనం. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా ఇది చూసుకోవాల్సింది. మనం సంఘములో ఉన్నాము, పరిశుద్ధతకు సమాధానమునకు దూరంగా తీసుకెళ్లేది సంఘములు ఏంటంటే ఇవే. అందుకే పైన అన్నాడు, అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నం చేయండి. అయితే ఒకటి, సమాధానం అందరితో ఉండలేకపోయినా పరిశుద్ధత లేకపోతే మాత్రం ఎవడు ప్రభుని చూడలేడు. ఎందు నిమిత్తం అంటే ఇవి రెండిటి కోసం ప్రయాసపడవలసిందే, ప్రయత్నం చేయవలసిందే. అయితే అనేక పర్యాయాలు సమాధాన విషయంలో ఒకవేళ సమాధానం ఉండకపోవచ్చేమో, కానీ లేకపోయినా ప్రభు అనుమతిస్తాడు. కానీ ఎవరితో? దేవునితో కాదు. మనుషులిద్దరి మధ్య, సంఘములో ఉన్న ఇద్దరి మధ్య భిన్నాభిప్రాయాలు ఉంచబడినప్పుడు, ఒకవేళ అలాంటి పరిస్థితులు, ఉదాహరణకి పౌలు బర్నబాలు తీసుకోండి, ఎవరు అవసరం లేదు. పౌలు బర్నబాల మధ్య భౌతికమైన సమాధానం ఒక పరిస్థితిలో కోల్పోయారు వారు. మనకు తెలుసు ఆ సందర్భం. మిషనరీ యాత్రలో మార్కు విషయమై వారికి ఏం కలిగింది? విపరీతమైన వాదం వచ్చింది. బర్నబా పౌలుల యొక్క పరిచర్య క్రమం మనం చూస్తే ప్రయత్నం చేశారు కానీ దొరకలేదు. కానీ దేవునితో వారు కలిగి ఉన్న సమాధానాన్ని బట్టి వారిద్దరూ సమాధానంతోనే ఉన్నారు. కానీ ఆ ఒక్క పరిస్థితిలో చూస్తే, సందర్భంలో చూస్తే వారు ఏం కోల్పోయారు? సమాధానం లేదు వారికి. ఏ విషయమై? ఒక ప్రత్యేకమైన పని విషయమైన సమాధానం వారికి లేదు. ఇద్దరికి దేవునితో ఏముంది? సమాధానం ఉంది. బర్నబా తేడా, పౌలు తేడా అని చెప్పడానికి ఏం లేదు. ఇద్దరికీ దేవునితో సమాధానం ఉంది. ఆ ఇన్స్టెంట్, ఆ పరిస్థితి, ఆ సందర్భంలో మాత్రం ఎవరికి లేదు సమాధానం? వాళ్ళిద్దరికీ లేదు. అంటే ఏదైనా ఒక పని నిమిత్తం ఏమన్నా కొనసాగుతున్నప్పుడు భౌతికంగా ఈ శరీరంతో
శరీరంలో ఉంటాయి రెండు అవయవాలు, ఆ రెండు కలుసుకోలేవు. ఒకనొక ఇన్స్టెంట్లో కలవకపోతేనే పని జరుగుద్ది. కొన్ని పరిస్థితుల్లో కలిస్తేనే. అంతెందుకు ఈ కన్నురెప్పలు ఈ రెండు ఉన్నాయి. ఒకసారి ఒక పని నిద్రపోవాలన్నా, లేదంటే కన్నులోకి ఏ డస్ట్ వెళ్ళకుండా కాపాడాలన్నా ఈ రెండేమవ్వాలా? పైది కింద కలవాలి. చూడాలంటే కలవకూడదు. దాని అర్థం అది తేడా, పై తేడా కింద తేడా కాదు. పని జరుగు నిమిత్తం ఈ రెండు కూడా శిరస్సుతో ఎలా ఉన్నాయి? మళ్ళీ రెండు ఈక్వల్ సమాధానం, అంటే లింకప్ ఉన్నాయి, కమాండ్స్కి లోబడుతున్నాయి. అలా అర్థం చేసుకోవాలి. పౌలుకి వ్యతిరేకంగా, బర్నబాకు వ్యతిరేకంగా మాట్లాడడం కాదు అక్కడ. పని ఏంటి, సందర్భం ఏంటి, ఆ పరిస్థితిలో ఏ వివేచనతో మనం కొనసాగాల. ఎందుకంటే పౌలుని తెచ్చినాడు ఎవరు సంఘంలోనికి? బర్నబాయే తెచ్చాడు. తెచ్చి అపోస్తలుల దగ్గర తీసుకొచ్చాడు. అపోస్తలులు ఏమన్నారు? ఎందుకు ఇతను పంపించాడు అంటే ఎందుకంటే అప్పటి వరకు సంఘాన్ని హింసించున్నాడు, స్టెఫెన్ చనిపోయినప్పుడు సాక్షిగా ఉన్నాడు, ఇలాంటి వాడు వద్దు. ఇప్పుడు ఇంటికి పంపించారు. ఇంటికి పంపిస్తే మళ్ళీ తార్సులోకి వెళ్ళి తెచ్చింది ఎవరు? బర్నబాయే తెచ్చాడు. ఎందుకంటే అంతియోక్యలో సంఘం ఏర్పడింది. సంఘం ఏర్పడిందనే విషయం యెరూషలేములో హెడ్ క్వార్టర్లో తెలిసింది. వారు ఇప్పుడు ఆ సంఘాన్ని బలపరిచిన నిమిత్తమే, ఆదరించిన నిమిత్తం ఎవరిని పంపించారు? బర్నబాను పంపించారు. బర్నబా వెళ్ళినట్టుండి తన పని తాను చేసుకోకుండా ఏం చేశాడు? ఇప్పుడు నేను పంపబడిన వాడని చెప్పి తాను అక్కడ ఘనత పొందవచ్చు, కాపరిగా ఉండొచ్చు, ఏమైనా చేయొచ్చు. చేయలే. వెతుక్కుంటే ఎక్కడికి వెళ్ళాడు? తార్సుకి వెళ్ళాడు. సౌల్ని వెతికి కనుగొని, ఆ మాటలన్నీ అక్కడ ఉంటే అపోస్తల కార్యాల్లో చూడవసరం లేదు. కనుగొని తెచ్చి అంత్యోక్యలో వారిద్దరు కలిపి ఒక ఏడాది వారికి ఏం చేశారు? బోధిస్తే అప్పుడు అంత్యోక్యలైన శిష్యులు, చూడండి ఒకసారి ఆ మాట చూస్తే బాగుంటుంది. అపోస్తల కార్యాలు 15:11 చదవండి. 11వ అధ్యాయంలో 19 నుండి చదవండి. ఈ చెదిరిపోయిన వాళ్ళ వాక్యం చెప్పుకుంటూ వెళ్ళిపోయారు యూదులకి. ఆ తర్వాత వాళ్ళు అంత్యోక్యకి వచ్చారు. ప్రభువైన యేసును గూర్చిన సువార్తను ప్రకటించిరి. నమ్మిన వారు అనేకులు ప్రభు తట్టు తిరిగిరి. వారిని గూర్చిన సమాచారం యెరూషలేములో ఉన్న సంఘపు వారు విని ఇప్పుడు బర్నబాను అంత్యోక్యకు వరకు పంపిరి. అతడు వచ్చి దేవుని కృపను చూసి సంతోషించి ప్రభుని స్థిర హృదయంతో హత్తుకున్న వాళ్ళని అందరినీ హెచ్చరించెను. బహుజనులు అతన్ని ప్రభు పక్షమున చేరిరి. అంతటా ఎప్పుడు? ఆ తర్వాత సంఘం సమకూర్చబడింది, స్థిరపరచబడ్డారు. వారు ఆయన గురించిన సాక్ష్యం వారు ఎరిగారు. అందరూ ఆయన పక్షానికి వచ్చిన తర్వాత ఏ వ్యతిరేకతలు లేవు, చక్కగా ఉన్నాయి. ఆయన నడిపించవచ్చు, దాన్ని అక్కడ సెటిల్ అవ్వచ్చు. కానీ ఏం చేశాడు? 25వ వచనం, తన పరిచర్య అది కాదు. అంతటా అతడు సౌలును వెదుకుటకు తార్సునకు వెళ్ళి అతని కనుగొని అంతియోకయకు తోడుకుని వచ్చెను. వారు కలిసి 1 సంవత్సరం అంతయు సంఘంలో ఉండి బహుజనులకు వాక్యమును బోధించిరి. మొట్టమొదటి అంత్యోక్యులైన శిష్యులు. కాబట్టి తన పని విషయం ఎట్లన్నాడు చూడండి. తన పని విషయమే ఖచ్చితంగా తన బాధ్యత. హెచ్చరిక పుత్రుడు, లేదంటే ఆదరణ పుత్రుడు. హెచ్చరించేవాడు, ఆదరించేవాడు సంఘాన్ని. అందు నిమిత్తమే అతని పేరు అలాగూ మార్చబడింది, లేదంటే పెట్టబడింది, నుంచబడింది. ఆ కారణం చేత తన పరిచర్యను ఎక్కడ విడిచిపెట్టట్లేదు, తన కృపావరాన్ని ఎక్కడ విడిచిపెట్టట్లేదు. అదే సమయంలో పంపబడిన పరిచర్యను కూడా, పంపబడిన వాడు పంపారు అక్కడ అపోస్తలులు. పంపి ఒక పని మీద పెట్టినాడు, పన్నే విడిచిపెట్టలే. ఆ పని చేస్తూనే తనకు నేరుగా ఇవ్వబడిన కృపావరమును బట్టి ఏం చేశాడు? వెతుక్కుంటూ వెళ్ళాడు తార్సుకి. ఎందుకంటే ఒక పౌలనే వ్యక్తిని తీసుకుని రావడం అంటే సామాన్యమేం కాదు. ఎప్పుడు? రక్షణ పొందకముందే కాదు, రక్షణ పొందాక కూడా, ప్రభు అతను దర్శించాక కూడా పౌలుని కాంప్రమైజ్ కాదు, పౌలుకి ఒక సలహా చెప్పి అతను తీసుకుని రావడం అంటే సామాన్యమేం కాదు. పౌలు మామూలుడేం కాదు. దేవుడు చెప్తేనే కానీ వెళ్ళడు, ఆత్మ నడిపిస్తేనే కానీ వెళ్ళడు.
ఒక్కసారి ఆత్మదేవుడు చెప్పాడా, ఎవడు చెప్పినా వినడు. నువ్వు చచ్చిపోతావయ్యా అని చెప్తే ఏమన్నాడు? చస్తే చస్తాను కానీ దేవుడు మాట వినకుండా ఇక్కడే ఉండను. మాట దేవుడు చెప్పాడా, ఏ మనుష్యుడి ముఖము చూడడు, వెళ్ళవలసిందే, నేరుగా చెప్తాడు. వాళ్ళు ఏడ్చి రొమ్ము కొట్టుకుని ఇంత చేశారు, అక్కడికే చెప్పాడు, ఇక మళ్ళీ నా ముఖాన్ని మీరు చూడరంటే మరింత ఎక్కువగా ఏడ్చినా వెళ్ళవలసిందే. బలవంత పెట్టి నీకు అక్కడ శ్రమలు ఉన్నాయి కాచుకొనని ప్రవచింపబడినా వెళ్ళవలసిందే. ప్రభు చెప్పాడు, వెళ్ళాల్సిందే. ప్రభు చెప్పాడు, అక్కడ ఓడ కూడా బద్దలైపోతున్నా సరే, బద్దలైపోయినా ఖైదీలందరూ మార్చబడ్డారు. ఎందుకంటే ప్రభువు చెప్పాడు, నేను అక్కడ నిలబడాలా, వాని ఎదురు నిలబడాలంతే. దేవుడు చెప్పాడు, మీరు అందరూ ఉంటారు. కాబట్టి ఇలాంటి వ్యక్తిని మొదటిసారి తీసుకొచ్చినప్పుడు వాళ్ళు ఇంటికి పొమ్మన్నారు. ఇప్పుడు మళ్ళీ ఎలాగొస్తాడు అంటే అర్థం పౌలు యొక్క గొప్పతనం కాదు, అది ఆదరించి హెచ్చరించి తీసుకొచ్చే బర్నబా యొక్క గొప్పతనం, అది బర్నబా యొక్క పరిచర్య, అది బర్నబా యొక్క కృపావరం. అది దానిని బట్టి పౌలు ఏం చేశాడు, మరలా బర్నబాతో వచ్చాడు. 1 సంవత్సరం బోధించారు. 1 సంవత్సరం ఇద్దరు బోధిస్తే అంత యోగ్యులైన శిష్యులు ఏమైపోయారు? అక్కడ క్రైస్తవులు అనబడ్డారు. ఇది వారి స్థాయి. ఇలాంటి వారు తర్వాత ఒకనొక స్టేజ్ వచ్చేసరికి ఏమైపోయింది? తర్వాత అధ్యాయాల్లో ఎక్కడది చూడండి, 15వ అధ్యాయం 38 లేదంటే 38, 36 నుంచి చూడండి. పౌలు బర్నబాతో చెప్తున్నాడు. ఇప్పుడు బర్నబా పౌలుని తెచ్చాడు, పౌలు బర్నబాకు చెప్తున్నాడు. ఈ సంగతులను మనకు ముందే చదివినప్పుడు ఎరిగిన వారమే. కాబట్టి సీనియర్కి జూనియర్ చెప్పాల్సింది జూనియర్ ఇప్పుడు సీనియర్కి చెప్తున్నాడు. ఎందుకంటే ఆ స్థాయిలోకి పౌలుని తీసుకొచ్చాడు బర్నబా. చక్కగా దేనికి తగ్గట్లే, ఏమాత్రం దేవుడు మాట అంటే మాటే. బర్నబా కూడా అట్లానే ఉన్నవాడు. కానీ దీనికి తట్టుకోలేక మధ్యలో ఎవరు వచ్చేసారు? మార్క్ వచ్చేసాడు. ఈ జాన్ మార్క్, యోహాను పేరు గల మార్కు. ఈ యవనస్తుడు వాళ్ళ ఈ నిజానికి ఇతనే ఫోర్స్గా ఉండాలా, కానీ వారి యొక్క ఆత్మయందలి తీవ్రతకు ఈ శరీరము నలగొడేసుకుని వెళ్ళిపోతుంటే దానికి తట్టుకోలేకపోయాడు, వచ్చేసాడు. ఇప్పుడు మరింత కష్టతరమైన మిషనరీ యాత్రకి తర్వాత వాళ్ళు వెళ్తుంటే పౌలు బర్నబాతో చెప్పాడు. ఇప్పుడు బర్నబా ఏమన్నాడు? ఇప్పుడు 37వ వచనం, బర్నబా ఏమి ఇది కోరాడు, మార్కుని తీసుకెళ్దాం. తర్వాత పౌలు దృష్టిలో మనతో వాడు రాలేడు. ఎందుకంటే పౌలుకి ఎట్లుందంటే పౌరుషం కలిగి వెళ్ళిపోవాలంతే ముందుకి. తాను ఎలా ఉన్నాడో తన శిష్యుడు లేదంటే తనతో రావాల్సిన వాడు అలాగే ఉండాలా. పౌలు తాత్పర్యం అది. తనకు అవయవం, ఆ అవయవం ముందుకు వెళ్తుంటే దాంతో పాటు దానికి కలిసిన అవయవం కూడా వెళ్ళవలసిందే దాంతో పాటు. లేదు నేను ఈవేళ వెళ్తాను, ఈవేళ వెళ్ళిన నీ చేత కుదరదు. అది పౌలు పరిచర్య. అది పౌలుతో సమానంగా వెళ్ళిపోవాలా. ఆ ఆత్మ ఏకత్వంలో ముందు కొనసాగాల. అందుకు మార్కు అప్పుడు లేదు, నువ్వు రాడు, ఇంకా కుదరదు అన్నాడు. బర్నబా ఏమో లేదు, బర్నబా పరిచర్య వేరే. ఈ తప్పిపోయినోడిని ఏం చేయాలి? ఇప్పుడు సరి చేయాలి. తప్పిపోయిన క్రమపరిచే వరకు వెనకాలే ఉండి నడిపిస్తాడు, సరి చేస్తాడు. అందుకే కదా పౌలు వచ్చాడు. అయితే ఇప్పుడు ఆ స్థాయిలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు అది ఇష్టం లేదు ఎవరికి? పౌలుకి ఇష్టం లేదు. బర్నబాకి ఏమో ఇది ఇష్టం, ఎందుకంటే తన పని అది. పౌలేమో తన పనిలో ఆటంకకరంగా, మార్కు మీద లేదంటే తనకేమి వ్యతిరేక భావం కాదు, కానీ పని స్లో అయిపోద్ది. ఇప్పుడు ఆ ఫోర్స్లో వెళ్ళాల్సిన పౌలుకి ఏమైపోద్ది? ఎప్పుడు ఫోర్సే. రక్షణ పొందినా పొందకపోయినా అదే ఆవేశంతో పనిచేస్తాడు పౌలు. ఇప్పుడు అది తగ్గిపోద్ది, ఆ తీవ్రత తగ్గిపోద్ది. అది ఇష్టం లేదు పౌలుకి. బర్నబాకేమో మార్కును వదలడం, అంటే మార్కును లోకంలో వదలడం బర్నబాకి ఇష్టం లేదు. శరీర సంబంధమైన లింక్ గురించి కాదు, బంధుత్వం గురించి కాదు, వదలడం ఇష్టం లేకపోవడం. వాడు లోకంలో ఎక్కడ కలిసిపోతాడు, అది ఇష్టం లేదు. వాడిని సమకూర్చడం బర్నబాకి ఇష్టం లేదు. అప్పుడు ఏమైంది?
39వ వారిలో తీవ్రమైన వాదము కలిగినందున విడిచి వేరే పేరుని పరిశుద్ధాత్ముడు రాయించేశాడు లోక ద్వారా. ఒకడినొకడు విడిచి వేరైపోయి బర్నబా మార్కుని వెంట పెట్టుకుని ఖాళీగా ఉండడానికి కదా. ఆయన కూడా ఎందుకు వెళ్ళాడు? పని నిమిత్తమే వెళ్ళాడు. పని నిమిత్తమే బర్నబా మార్కును వెంట పెట్టుకుని కొప్పరికి వెళ్ళాడు. పౌలు తర్వాత శిలను ఏర్పరచుకుని సహోదరుల చేత ప్రభు కృపకు అప్పగించబడిన వాడే బయలుదేరి సంఘములు స్థిరపరచు. ఇది పౌలు. మొట్టమొదటి ఎవరు వెళ్ళారు? బర్నబా వెళ్ళాడు. బర్నబా డైరెక్ట్. ఇంకా ఎందుకు? బర్నబా పౌలుని పిలిచినప్పుడు అపోస్తలుల దగ్గరికి వెళ్ళలేదు. గమనించండి. బర్నబా పౌలుని అపోస్తలుల దగ్గరికి తెచ్చినప్పుడు అపోస్తలు పర్మిషన్ తీసుకోలేదు. ఎందుకంటే నేరుగా దేవుని ద్వారా బర్నబాకి ఇవ్వబడిన పరిచర్య ఏంటంటే హెచ్చరించుట, ఆదరించుట. మధ్యలో ఎవడ అవసరం లేదు. ఇంకా నేరుగా దేవుని చేత అట్టి ఆంక్షన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మని అట్టి అభిషేకం, కృపావరముతో కూడిన అభిషేకం ఆయనకి ఇవ్వబడింది. కాబట్టి ఒక నడిగిచ్చింది కాదు, భూమిలమ్మి తనకు తానుగా ప్రేరేపించబడి ఇచ్చాడు. అననీయ సప్ఫీరాలకు కాదు. బర్నబా వేరే. అదే సమయంలో అంతియోక్యకి వెళ్ళినప్పుడు అపోస్తలుల పర్మిషన్ అవసరం లేదు. తనకి ఇయ్యబడిన కృపావరము చొప్పున పౌలుని కనుగొన్నాడు, తెచ్చాడు. పౌలు యొక్క డాక్టర్ని వేరే, పౌలు దర్శనం వేరే. పౌలుకి నేరుగా ప్రభు చెప్పలే. ప్రభు 2 ప్రశ్నలు అడిగాడు సౌలు దర్శించబడినప్పుడు. మొదట ఏమన్నాడు? ప్రభువా నీవెవడు అన్నాడు. తర్వాత ఏమన్నాడు? నేనేమి చేయాలి? ఈ 2 నేరుగా ప్రభు చెప్పలే. నువ్వు పలానా చోటకి వెళ్ళు, అననీయ అని వాడు వస్తాడు, నువ్వేం చేయాలో చెప్తాడు. డైరెక్ట్ కాదు పౌలుది. గమనించండి. అపోస్తలుల కార్యాలు 9వ అధ్యాయంలో స్పష్టంగా కనబడుద్ది కదా. అక్కడ ఉందా ఆ మాటలు? అపోస్తలుల కార్యాలు 9లో లేదా అది? చదవండి 6వ వచనం. కాబట్టి ఆ తర్వాత అననీయకు కూడా 10వ వచనంలో దేవుడు చెప్పాడు. అప్పుడు అననీయ చెప్పాడు ఏంటి? 13వ వచనం. అవన్నీ చెప్పిన తర్వాత 15వ వచనం. అననీయకు చెప్పి ఆ విషయం ఎవరికి చెప్పమన్నాడు? సౌలు చెప్పమన్నాడు. నేరుగా పొందింది కదా. తర్వాత 22వ అధ్యాయం వాడు ఇంకా స్పష్టంగా కనబడతాయి అవి. అడిగాడు, నేనేం చేయాలని అడిగాడు. అడిగితే నువ్వు వెళ్ళి ఇప్పుడు అక్కడికి వెళ్ళి పలానావాడిని కలువు అంటే. ఇప్పుడు అర్థం ఏంటంటే పౌలుకి ఇవ్వబడిన ప్యాటర్న్ వేరు, నమూనా వేరు. బర్నబాకి ఇవ్వబడిన ప్యాటర్న్ వేరు. దర్శనమని చెప్పుకొని ఒక ప్యాటర్న్కి అలవాటుపడద్దు. అందుకొరకు ఇదంతా కూడా పరిశుద్ధాత్ముడు దిగి వచ్చుడు కూడా అంతే. మొట్టమొదట వారి మీద దిగి వచ్చాడు. 2వ అధ్యాయంలో ఆ మేడగదిలో ఉన్న దేవుని శిష్యులు ఉన్నారు. పండుగలో దిగొచ్చాడు. తర్వాత వాక్యము వినిన వారిలోనికి ఎలాగొచ్చాడో అక్కడ చూస్తాం. వారు బాప్తిస్మం తీసుకున్న తర్వాత పాపక్షమాపణ నిమిత్తమే వారు పరిశుద్ధాత్మను వరము పొందితిరి అని రాయబడింది. తర్వాత సమరయల దగ్గర చూస్తాం. ఆ తర్వాత 8వ అధ్యాయం 7వ అధ్యాయం 8వ అధ్యాయంలోను, తర్వాత 8వ అధ్యాయంలో, తర్వాత 10వ అధ్యాయంలో అన్యజనుడైన కొర్నేలి ఇంట్లో చూస్తాం. ఇవన్నీ వేరువేరుగా కనబడతాయి. ఇంకా బోధిస్తూ ఉంటే కానీ పరిశుద్ధాత్ముడు దిగొచ్చాడు కొర్నేలి ఇంట్లో. పరిశుద్ధాత్ముడు హృదయంలోకి వచ్చాక ఇంకా నీళ్ళని ఎవడు ఆటంకం చేస్తాడు, వారు బాప్తిసం తీసుకోకుండా అని ఆజ్ఞాపించి పేతురు ఏం చేశాడు? వారికి బాప్తిసం ఇచ్చాడు. ప్యాటర్న్లు మారుతాయి. ముందు దిగొచ్చాడు 2వ అధ్యాయం అపోస్తలుల కార్యం. చివరికి వచ్చేసరికి బాప్తిస్మము తర్వాత పరిశుద్ధాత్మను వరం అన్నాడు. సమరయల్లో పరిశుద్ధాత్మను దిగొచ్చుట దేవుని వాక్యాన్ని ఎలాగూ అక్కడ దిగొచ్చాడు అక్కడ చూస్తాం. ఆ సంగతి వారు ఎరగక ముందే. ఆ తర్వాత 10వ అధ్యాయంలో వాక్యం చెప్తుండగానే దిగొచ్చాడు. ఇలాగూ క్రమం మార్చబడింది. ఒక క్రమం పెట్టేసుకోవడం కదా అపోస్తలుల కార్యాలు.
ఆత్మ నడిపింపు. ఎప్పుడేం చెప్తాడో అది చేయడం అంతే. వ్యక్తిగతంగా సంఘంలో ఉన్న మనకు కూడా అంతే. నేరుగా ప్రభు చేత మాట్లాడబలే బర్నబా వంటి కృపావరం ఉంటుంది. నాకు దేవుడు అంతా మాట్లాడుతున్నాడు, నువ్వు చెప్తే అంత్యోక్యకి వెళ్ళేది ఏంటి అన్నాడు. యెరూషలేములో అపోస్తలులు పెద్దలు పంపిస్తే వారికి లోబడి అంత్యోక్యకి వెళ్ళి అక్కడ స్థిర హృదయంతో ఉండమని జనులను ఏం చేశాడు? హెచ్చరించాడు, ఆదరించాడు, స్థిరపరిచాడు. అక్కడతో కాదు, ఇప్పుడు దేవుడు తనకు వ్యక్తిగతంగా ఇచ్చిన కృపావరం కలిగిన వాడే పౌలుని ఏం చేశాడు? తెచ్చి సంఘంలో పనిలో పెట్టాడు. ఇది బర్నబా వైపు నుంచి. ఇటు పౌలు వైపు నుంచి చూస్తే మొదటి నుండి సంఘానికి సహోదరుల చేత పంపబడిన వాడు అంటాడు, సంఘమును కత్తుకున్న వాడిగా కనబడతాడు, సంఘం మర్మం ఇస్తున్నానంటాడు, సంఘమును గురించిన ప్రత్యక్షత అంటాడు. అందుకే ఈ సంఘ ప్రత్యక్షత అవసరమైంది కాబట్టి సంఘానికి దానిని పత్రికలో ఇచ్చాడు పౌలు. మరి పౌలుని తెచ్చింది ఎవరు? బర్నబా. బర్నబా వంటి పరిచర్య గల తండ్రుల వంటి స్వభావం కలిగిన వారిని జ్ఞాపకం చేసుకుని అంటాడు. అక్కడ మీకు ఉపదేశకులు 10,000 మంది అన్న తండ్రులు అనేకులు లేరు అంటాడు. బర్నబా జ్ఞాపకం చేసుకుని చెప్తాడు. అక్కడ తనను గురించి చెప్తున్నాడు. అక్కడ ఈ స్టేజ్లోనికి తెచ్చాడు. ఇప్పుడు ఆ స్టేజ్లోకి వచ్చాక మార్కుని తీసుకునిరా, అతను వంటి వాడు ఎవడు లేడు, నాకు ప్రయోజనకరమైన వాడు అతను వంటి వాడు ఇంకెవడు లేడు. బర్నబా వెళ్ళాడు, కొప్పరికి తీసుకెళ్ళాడు, ట్రైన్ అప్ అంతా ఇచ్చాడు. ఇంకెక్కడ బర్నబా మళ్ళీ తర్వాత అంత త్వరగా ఈ అపోస్తలులతో కూడిన ఈ స్టేజ్ మీదకి రాలే. స్టేజ్ మీద ఎవరున్నారు ఇప్పుడు? స్టేజ్ అంటే కనబడే పరిచర్య, శ్రమలు గుండానే ఉంది. అది సుఖవంతమైన పరిచర్య ఏం కాదు, పౌలు పరిచర్య శ్రమలతో కూడింది. అదంతా అపోస్తలుగా కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో 2వ పత్రికలో స్పష్టంగా చెప్తాడు. శ్రమలతో కూడిందే, కానీ కనబడేది ఎవరు? పౌలు కనబడ్డాడు. అక్కడ కౌన్సిల్ ఎవరున్నారంటే పౌలు ఉన్నాడు, బర్నబా లేడు. తర్వాత బర్నబా మార్కుని ట్రైనప్ చేసే దానిలో ఉండిపోయాడు. తాను ఇంకెక్కడ కనపడలేదు. ఆ తర్వాత మళ్ళీ ఎక్కడికో కనబడ్డాడు. చివరిలో మళ్ళీ ఇంకా ఆయన కూర్చొని ఏం లేదు. పౌలే చెప్తాడు పత్రికల్లో కొన్ని చోట్ల, నాకు బర్నబాకి ఏమి లేవు ఇట్లా మాట్లాడతాడు. కొరింథీ పత్రికలో కూడా అపోస్తలత్వం గురించి మాట్లాడతాడు. బర్నబా అపోస్తలుడు అని చెప్తాడు పౌలు కూడా. సరే, ఇప్పుడు ఉద్దేశం ఏంటంటే బర్నబా వెళ్ళినప్పుడు మార్కుని సిద్ధపరిచాడు. మార్క్ ద్వారా సువార్త ఇవ్వబడింది. ఇప్పుడు ఈ మార్కే పౌలుకి మళ్ళీ ఏమైపోయాడు? ప్రయోజనకరమైన వాడు, అవసరమైన వాడు అయిపోయాడు. అందుకే ఈ వివేచన నీకు నాకు, ఈ స్వాస్థ్యమును గురించిన వివేచనలో ఇది చాలా ప్రాముఖ్యం. దేవునితో ఈ బర్నబా పౌలు ఎందుకు వచ్చారంటే దేవునితో సమాధానం గురించి వచ్చారు. ఇద్దరు దేవునితో సమాధానం కలిగిన వారే కాబట్టి తర్వాత కనబడింది ఆ సమాధానం. ఎప్పుడు? మార్కు పౌలుకి అవసరమైన వాడు అన్నప్పుడు తెలిసింది, అప్పుడు అర్థమైంది. ఇప్పుడు బర్నబా యొక్క పరిచర్య కారణంగా సంఘములోనికి తీసుకుని రాబడిన పౌలు, ఇంకెవరు? యోహాను పేరు గల, మార్క్ అనే పేరు గల యోహాను. వీళ్ళిద్దరు కలిసి క్రొత్త నిబంధనలు ఎన్ని పుస్తకాలు రాశారు? పౌలు ఎన్ని రాశాడు? పత్రికలు రాశాడు. ఎన్ని? దాదాపు 13 లేదా 14. హెబ్రీ పత్రిక కూడా పౌలే రాశాడు అనుకుంటే. మార్కు సువార్త రాశాడు. కొత్త నిబంధనలు ఎన్ని పుస్తకాలు ఉన్నాయి మొత్తం? 27లో దాదాపు సగము కంటే ఎక్కువ ఎవరి వలన ఇవ్వబడ్డాయంటే పేర్లు అయిపోయిన బర్నబా వల్ల ఇవ్వబడ్డాయి. బర్నబా పౌలుని లేకపోతే అంటే వీళ్ళు ఎలాంటి వాడు అంటే బర్నబా ఆ కనా వివాహంలో పరిచారకులు వంటి వారు. కనబడరు, వెనకాలంటారు, కానీ దేవునితో సమాధానం. వాళ్ళు ఎక్కడ సంఘముతో డైరెక్ట్ రిలేషన్ కనబడదు, కానీ వారి ఫలం కనపడుతుంది అక్కడ. పౌలు అలా కాదు. ఇప్పుడు ఒక స్టేజ్ పౌలును ఎందుకు విడిచిపెట్టాడు అంటే పౌలు ఇప్పుడు మొదటి మిషనరీ యాత్రలో వెళ్ళినప్పుడు బర్నబా పౌలుకి చాలా అవసరం. పెద్ద అనుభవస్తుడు, సహకారి, నడిపించేవాడు. మొదటి మిషనరీ యాత్ర అయిపోయిన తర్వాత పౌలు ఏ స్టేటస్లోకి ఆత్మీయంగా వెళ్ళిపోయాడంటే బర్నబా యొక్క అవసరం పౌలుకి లేదు. అందుకే పౌలే బర్నబాతో అంటున్నాడు, మనం వెళ్ళి ఆ సహోదరులను ఏం చేద్దాం? స్థిరపరుద్దాం అన్నాడు. ఇంకా బర్నబా యొక్క ఆలోచనలు, సలహాలు అవసరం లేదంటే పౌలు ఆ మెచ్యూర్డ్ అయిపోయాడు. ఇప్పుడు ఆ స్థాయిలోకి వచ్చాడు. పౌలు ఇంకా ఎక్కడికి వెళ్ళినా దైవ చిత్తానుసారముగా పరిచర్య
చేయగలిగే స్థాయిలోకి, ఆత్మ నడిపింపులోనికి సంపూర్ణంగా వెళ్ళిపోయాడు కాబట్టి బర్నబా యొక్క ఆదరణ మాటలు, హెచ్చరిక మాటలు ఎవరికి అంత అవసరం లేదు, పౌలుకి అవసరం లేదన్న సంగతి ఎవరికి తెలుసు? బర్నబాకు తెలుసు. పౌలు నువ్వు నాకు వద్దని ఎప్పుడు చెప్పలే బర్నబాని, అనలేడు. పౌలు అనలేదు, బర్నబాయే వద్దన్నాడు. ఎందుకు వద్దన్నాడు? పౌలు మీద కోపంతో కాదు, పౌలు నా స్థాయికి తెచ్చి, ఎందుకంటే మార్కుని తీసుకొస్తాకే వెళ్ళేవాడు పౌల్ని విడిచిపెట్టడం అంతా అంటే మార్కునే వదలనన్నాడు. ఎప్పుడు? పంపులియాలో వెళ్దామంటే మధ్యలో వచ్చేసిన మార్కు లాంటి ఆ పరిస్థితులను తట్టుకోలేని వాడి దగ్గరికే వెళ్తానన్న బర్నబా పౌలుని విడిచిపెట్టడం ఏమాత్రం ఇష్టం లేదు. కానీ ఎందుకు ఇష్టపడ్డాడంటే పౌలు బర్నబా లేకుండా కూడా ఏం చేయగలడు? మిషనరీ యాత్ర చేయగలడు, పరిచర్య చేయగలడు. పౌలుగా బర్నబా కాదు, ఇంకొకడు వస్తాడు, లోక వస్తాడు, శీల వస్తాడు, ఇంకొకడు వస్తాడు, తిమోతి వస్తాడు, తీతు వస్తాడు, తర్వాత ఎవడో ఒకడు వస్తాడు. కానీ మార్కు దగ్గరికి ఎవడు వెళ్తాడు అంటే ఎవడైనా వెళ్ళొచ్చు. మార్కుని మార్చగలిగిన ఆ కృపావరం కలిగిన వాడు ఎవరు? బర్నబా మాత్రమే. ఈ సెన్సిటివ్, ఈ యొక్క సున్నితమైన ఆత్మీయ గ్రహింపు సంఘంలో నీకు నాకు అవసరం. ఇప్పుడు మనం వీళ్ళిద్దరికీ తీర్పు తీర్చకూడదు. ఏ వర్తమానంలోనైనా పౌలుకు వ్యతిరేకంగా మాట్లాడినా అది పరిశుద్ధాత్మని యొక్క నడిపింపుతో కూడిన వర్తమానం కాదు. బర్నబాకు వ్యతిరేకంగా మాట్లాడినా ఈ సందర్భంలో కూడా వారు వేరైపోయిరి. కానీ దేని నిమిత్తం? ప్రభు పని నిమిత్తం. పని కొనసాగాలంటే కొన్నిసార్లు వేరైపోయే పరిస్థితులు ఉంటాయి. దానిని బట్టి శరీరంలో అవయవాలు వేరైపోయి చల్లా చెదరైపోతాయని కాదు. శరీరం ఒక్కటే, అవయవాలు దాంతో కలిసే ఉంటాయి, సందేహం లేదు. మీలో యోగ్యులైన వారెవరో దాని కొరకై కనబడి నిమిత్తం, లేదంటే ఆ మాట నాకు జ్ఞాపకం లేదు, కానీ భిన్నాభిప్రాయములు ఉండక తప్పు. భిన్నాభిప్రాయములు అక్కడ ఆ ఇన్స్టెన్స్లోనే, అంతేగాని దానిని బట్టి వాళ్ళు దూషించుకొని సమాధానం అంటే క్రీస్తుతో కలిగిన సమాధానం నుండి వేరవలేదు, ఫిజికల్గా వేరయ్యారు పని కొరకే. మొదట బర్నబా మార్కుని తీసుకొని ఎక్కడికి వెళ్ళాడు? కుప్రకి వెళ్ళాడు. ఎవడ పర్మిషన్ అక్కర్లే, నేరుగా ఆంక్షన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఉంది ఆయనకి. ఆ మాట యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయంలో అంటాడు, దాన్ని పరిశుద్ధాత్మని వలన కలిగిన అభిషేకము మీలో ఉన్నది, దాన్ని ఆంక్షన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. అది అనాయింట్మెంట్ కాదు, అభిషేకం కాదు అని తెలుగులో 2 ఒకలా రాసిన, అది వేరు. పని కొరకైన సంగతులు అవి. అది ఉంది, అధికారంతో కూడిన సంగతి అది ఉంది. కాబట్టి ఆయన వెళ్ళాడు. పౌలు అలా వెళ్ళడానికి అవకాశం లేదు. పౌలు యొక్క ఆత్మ నడిపింపు వేరే, ఆత్మ వలనైన అధికారం అంటుంది. దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇంగ్లీష్లో అయితే సింపుల్గా అర్థమవుతుంది. అది ఆంక్షన్, ఇదేమో అనాయింట్మెంట్. తెలుగులో అది పరిశుద్ధాత్మని ద్వారా కలిగిన అధికారం. అది అర్థం చేసుకోవడం అంటే చెప్పడం కష్టమే, తెలుగులో అర్థం చేసుకోవడం సులభమే కానీ చెప్పడం కష్టం. బర్నబాకు ఉందా అధికారం, పౌలుకి లేదు. ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి దాన్ని. అందుకే పౌలు ఏం చేశాడు? శీలం తీసుకున్నాడు, ఎక్కడికి వెళ్ళాడు? సంఘం దగ్గరికి వెళ్ళాడు, సహోదరుల చేత ప్రభు కృపకు అప్పగింపడ్డాడు, బయలుదేరి సంఘం స్థిరపరచు వెళ్ళిపోయాడు సంచారం చేసుకుంటా. ఎంత చక్కగా రాశాడు పౌలు గురించి అని చెప్పి. పౌలుకి అభిషేకం ఉంది, బర్నబాకు అభిషేకం లేదని కాదు. ఇక్కడ పౌలు గురించి ఏం రాయబడి? చక్కగా సహోదరుల దగ్గరికి వెళ్ళాడు, ఇంకేముంది అక్కడ? ప్రభు కృపకు అప్పగించబడ్డాడు, బయలుదేరాడంటే ఇవన్నీ బర్నబాకు లేవా అంటే లేవా, బర్నబాకు కూడా ఉన్నాయి. కానీ బర్నబా డైరెక్ట్, దాని అభిషేకం వేరే, తన పని వేరే, తన ఆంక్షన్ వేరే. కానీ పౌలుది వేరే. ఎవరిది వాళ్ళకే, ఇద్దరికి సమానమైన కృప ఇచ్చాడు దేవుడు. ఎవరిది ఎక్కువగా తక్కువగా, ఎవరి పని వాని చేస్తున్నాడు. అందుకే రోమాపత్రికలు అంటాడు, ఎంచుకొనదగిన వానికంటే ఎక్కువ నువ్వు ఎంచుకోవద్దు, ఎదుటివాడిని మాత్రం ఎక్కువగా ఎంచు. అప్పుడు ముందే అర్థమైంది. అప్పుడు చెప్తున్నాడు ఆ మాటలు. పౌలు బర్నబా గురించిన సంగతులను గురించి అనుభవంతో రాస్తున్నాడు. అక్కడ ప్రతి వానికి దేవుడు విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారం అంటాడు 12వ అధ్యాయం రోమాపత్రికలో. ప్రభుని గురించిన పరిచర్య, ఆరాధన సజీవంగా సమర్పించుకున్నట్టుని గురించి మాట్లాడుతూ ఆ సంగతి చెప్తాడు. నువ్వు దేని కొరకు నియమింపడ్డావు దానిలో నమ్మకంగుడు, పరిచర్య అయితే పరిచర్యలో, బోధించుటైతే బోధించట్లో, అన్నీ మాట్లాడతాడు.
ఏం చేయాలో అది నీకేం చెప్పాడో అది మెటుకు. ఈ సందర్భంకి వచ్చేసరికి అందరితో సమాధానమును పరిశుద్ధతయు ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయం కలిగినటకు ప్రయత్నం చేయడి. ప్రయత్నం చేశారు కానీ ఆ ఇన్స్టెంట్లో ఏమైంది? కుదరలేదా సమాధానం? ఎవరికి? పౌలుకి, బర్నబాకి. దానిని గురించే కానీ దేవునితో సమాధానం కోల్పోతే నీకు పరిశుద్ధత ఉండదు. జ్ఞాపకం చేసుకోండి. దీన్ని మళ్ళా అపార్థం చేసుకోకూడదు. ఏ విషయాన్ని? అందరితో సమాధానము పరిశుద్ధత కలిగి ఉండండి అనలేదు, కలిగి ఉండటకు ప్రయత్నించుడి అన్నాడు. కాబట్టి సమాధానం ఉండలేమేమో, అందుకే దేవుడు అలా రాశాడేమో అనుకోవద్దు. ఏ పరిస్థితిలో? ప్రభు పని విషయంలో. అంతేకాని భౌతికంగా ప్రభు ప్రయత్నించమన్నాడు కదా, కొందరితో మనకి ఎందుకు సమాధానం లేకపోయినా పర్లేదులే కాదు. అందరితో ఏముండాలా? సమాధానం ఉండాలా, పరిశుద్ధత ఉండాలా. కానీ కొన్ని సందర్భాలలో భౌతికమైన సమాధానం కుదరదు. నీకు ప్రభు ఇచ్చిన దర్శనం పని విషయంలో భేదాలు ఉంటాయి. అలాంటప్పుడు సమాధానం లేకపోయినా పర్లేదు కానీ ఏముండాలా? దేవునితో సమాధానమైన పరిశుద్ధత ఉండాలా. ఎందుకంటే పరిశుద్ధత లేకుండా ఎవడు? ఆ మాట ఎందుకు రాశాడంటే అక్కడ, ఒకవేళ భౌతికమైన సమాధానం లేని పరిస్థితులు నీకు ఉంటాయేమో, అలాంటప్పుడు ప్రభువుతో నీకు సమాధానం ఉంటే అదే పరిశుద్ధత. అది లేకపోతే ప్రభువును చూడలే. తర్వాత చదవండి ఎబ్రీ పత్రిక. కాబట్టి ఈ కాంటెక్స్ట్ అక్కడ, ఈ సందర్భం అక్కడ తెస్తున్నాడు. ఎందుకు ఈ సమాధానం ఉండాలా? ఈ సమాధానం ఎందుకు కోల్పోతాం? ఆ సమాధానానికి అంతమైన పరిశుద్ధత, రిజల్ట్, ఫలమైన పరిశుద్ధత ఎందుకు ఉండకుండా పోతామంటే అక్కడ చెప్తున్నాడు, మీలో ఎవడైనాను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు చేదైన వేరేదైనా మొలిచి. అటు బర్నబా బాగానే ఉంటాడు, పౌలు బాగానే ఉంటాడు, మధ్యలో వాళ్ళు వస్తారు. ఆ మధ్యలో వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. పౌలు బాగానే ఉన్నాడు, బర్నబా బాగానే ఉన్నాడు. బోధనలో వాళ్ళిద్దరు గొడవలు పెట్టేస్తారు. ఎవరు? ఉపదేశకులు. జాగ్రత్త పడాల. పౌలు కృపలోనే ఉన్నాడు, బర్నబా కూడా కృపతోనే ఉన్నాడు. రిజల్ట్ తెలుసు కదా. మార్కుని తెచ్చి మార్కు రాసిన సువార్తనే ప్రభు పరిశుద్ధాత్మను అనుమతించాడంటే బర్నబా మినిస్ట్రీ అప్రూవ్ అయినట్టే లేదా? అప్రూవ్ అవ్వకపోతే ఎట్లా వస్తాడు? మార్కు యొక్క సువార్త దేవుడు పౌలు అంగీకరించినా పర్లేదు, దేవుడు అంగీకరించాడు. పౌలు దగ్గరికి వెళ్ళింది రుజువు కాదు, అంటే అది స్టాండర్డ్ కాదు. పౌలు తీసుకున్నాడు, లేకపోతే లేదు. కానీ పరిశుద్ధాత్ముడు తీసుకున్నాడు మార్కు సువార్తని. అంటే బర్నబా పరిచర్యని దేవుడు అంగీకరించాడు, కృపతోనే చేయబడింది. అయితే ఇటు పౌలు కాదు, బర్నబా కాదు, మధ్యలో గొడవలు పెడతారు. జాగ్రత్త. అదే చేదైన వేరు, చేదైన వేరు ఏదైనా మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపిత్రులైపోదురేమో అని ఎవరితో లింకప్ చేశారు అక్కడి నుంచి? ఒక పూట కూటి కొరకు తన స్వాస్థ్యము, జ్యేష్ఠత్వపు హక్కు. జాగ్రత్త. యెహోషువ గ్రంథం చదువుతున్నప్పుడు యుద్ధాల గురించి అంత ప్రాముఖ్యం కాదు. స్వాస్థ్యము, విశ్రాంతి, హక్కు. క్రీస్తులో హక్కు నీకు. అధికారివి నువ్వు. కోల్పోవద్దు అధికారాన్ని. ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మొద్దు. క్షణిక మాత్రముండే ఈ యొక్క బ్రతుకు కొరకే. కనీసం ఒక పూటన్నా రాస్తున్నాడు అక్కడ. మన జీవితాలు ఆలోచన చేయండి. సూర్యుని యొక్క వయసుతో, చంద్రుని యొక్క వయసుతో, నక్షత్రాల వయసుతో, భూమి యొక్క వయసుతో ఆలోచన చేస్తే మనం ఈ భూమి మీద జీవించే ఈ మహాయిత 100 సంవత్సరాలు ఒక లెక్క, ఒక పూట కూడా ఉండదు. అది ఈ కొద్ది కాలము కొరకై దేవుడు జ్యేష్ఠుల సంఘములో నిన్ను నన్ను ఐక్యపరిచి జ్యేష్ఠత్వము, కుమారుని సారూప్యము నీకు ఇవ్వాలని కోరుతూ ఉంటుండగా, అట్టి పరసంబంధమైన స్వాస్థ్యము కొరకై భూమి మీద పరిశుద్ధుల స్వాస్థ్యముతో మోసే విషయం మాట్లాడతాడు. దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలు. నాకు ఆ నింద కావాలా? అల్పకాలము పాపభోగము నాకొద్దు. ఐగుప్తు యొక్క ఐశ్వర్యం వద్దు, పేరు ప్రఖ్యాతులు వద్దు, సింహాసనం వద్దు. నా ప్రజలతో నేను ఉండాలి. నాకు అదే మేలు. నాకు నిందే కావాలా, నాకు అవమానమే కావాలా. ఎందుకంటే ప్రతిఫలముగా కలుగబోవు దాన్ని చూస్తున్నాడు, దీని కాదు. క్రీస్తుని చూస్తున్నాడు. క్రీస్తు మనస్సు. క్రీస్తు ఏం చూశాడు? అదే చూశాడు. ఎబ్రీ 12లో తన ఎదుట ఉంచబడిన
ఆనందాన్నే చూచాడు, ఇంకేం చూడలే. ఆనందం కొరకే అవమానాన్ని లక్ష్య పెట్టాడు, సిలువని సహించాడు. ఆ కారణాన్ని బట్టి దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. అదే చూస్తున్నాడు మోషే. తాను క్రీస్తు ఎరగకపోయినా విశ్వాసమును బట్టి చూస్తున్నాడు. ఆ క్రీస్తుని చూసి చెప్తున్నాడు, ఇదొద్దు నాకు, అల్పకాలము ఈ పాప భాగం వద్దు, నాకు అది కావాలా. ఎందుకంటే ప్రతిఫలముగా కలుగబోవు బహుమ. క్రీస్తు లేనప్పుడు ఎలాగైతే క్రీస్తుని కలిగిన నీ విషయమే నా విషయమై సహాయం చేసే ఆత్మదేవుడు, పరిశుద్ధ ఆత్ముడు, సాక్షాత్తు దేవుడు నీ నా హృదయంలో నేను నన్ను ఆలయంగా చేసుకుంటే మా ఆత్మ మీద మనకెంత తీవ్రత ఉండాలా. ఇది చాలా ప్రాముఖ్యమైన సంగతి. ఆ స్వాస్థ్యం కొరకైన గ్రహింపు నీకు నాకెంత ఉండాలా. ఏది మర్చిపోయే దేవుడు కాదు. స్పష్టంగా సరిహద్దులతో పాటు రాస్తున్నాడు. అక్కడ చూస్తున్నాం, అక్కడ మనం చదివిన అధ్యాయంలో స్పష్టంగా చూపిస్తున్నాడు. ఇశ్రాయేలీల భౌతిక సంబంధమైన స్వాస్థ్యం విషయమైన సరిహద్దులు, ఆ యొక్క దాని విషయమైన స్వాధీనపరుచుకునే సంగతి విషయమై దేవుడు అంత తీవ్రత కలిగి ఉంటే, నిత్యము ఉండే పరలోకపు విశ్రాంతిలో ప్రభువుతో సదాకాలమునిటికై ఆయన స్వరక్తము, ఆయన సొంత రక్తము చేత కొనుక్కున్న దేవుని ప్రజలమైన నీ విషయమై నా విషయమై ఇంకెంత ప్రాధాన్యత దేవుడిస్తున్నాడు. క్రైస్తవులుగా పిలువబడే నీవు నేను అనేక పర్యాయాలు పేరు మాత్రం ఉంది, కానీ నీవు మృతుడివే అన్న స్థాయిలో ఉన్న కారణాన్ని బట్టి దేవుడిచ్చిన గొప్ప సంగతులు భూమి మీద కోల్పోతున్నాం, పరలోకంలో కూడా ఆయనతో ఉండే ఆధిక్యత కోల్పోయే వారంగా ఉన్నాం. అందుకే ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు, ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడు వ్యభిచారి. జాగ్రత్త, భ్రష్టుడు వ్యభిచారి. భ్రష్టుడు ఎవడో చెప్తాడు అక్కడే కొరింథీ పత్రికలో, ఈ జీవిత కాలము మట్టికే క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యం. అదే భ్రష్టత్వం అంటే. భ్రష్టత్వం ఏంటంటే అది లేదు ఇది లేదు, రెండు కోల్పోతున్నా. అది వ్యభిచారంటే క్రీస్తు మీద మనసు పెట్టుకోవలసి, నీ కొరకు ప్రాణం పెట్టిన క్రీస్తు అనే ఆ పెండ్లి కుమారుని కొరకు ఎదురు చూడవలసిన నీవు లోకాన్ని, అపవాదిని, వాడు చూపించే ఆకర్షణల వైపు చూచి ఆయన కొరకు సిద్ధపరచబడవలసిన నీవు, ఆ పెండ్లి కుమార్తెగా ఉండవలసిన నీవు వేరే వాని వైపు చూసి వెళ్ళుటయే వ్యభిచారం. దీనికి గల కారణం ఏంటి? ఒక్క పూట కూడు. అది ఆకర్షణీయంగా కనబడవచ్చు, నీవు కూడా ఆకలితో ఉండొచ్చు, అది తినకపోతే చస్తావన్నంత ఆకలి ఉండొచ్చు, కానీ చావు. చచ్చిపోతాడు ఏశావు, తినకపోతే చావడు, కానీ చచ్చేంత ఆకలి ఉంటుంది అక్కడ. ఆకలి తీర్చగలిగే ఆహారం నీకు సిద్ధంగా ఉంటుంది. శోధన వాడు చూపిస్తాడు, ముందు పెడతాడు. అవ్వకు పెట్టాడు, ఏశావుకు పెట్టాడు, పెద్ద తేడా ఏమీ లేదు. కానీ అలాంటప్పుడు ఎవరిని చూడాలా? విశ్వాసమును కర్తయు కొనసాగించేవాడు, శోధనల నుండి తప్పించేవాడు, శోధింపబడి శ్రమ పొంది శోధన నుండి తప్పించుకునే మార్గము చూపించే సహాయకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వైపు చూచేదానికి బదులుగా నిర్లక్ష్య పెట్టాడు, లెక్క చేయలేదు. ఒక పూట కోటి కొరకు జ్యేష్ఠత్వ హక్కును ఏం చేసుకున్నాడు? ఇప్పుడు అమ్మేశాడు. విలువ తెలియట్లే. ఆయనేమో మీరు విలువ పెట్టి కొనబడిన వారు అంటాడు, ఆ విలువకి ఏది సరిపోల్చలేమంటాడు. తన కుమారుని సొంత రక్తం అది, ఆ రక్తానికి ఏది వెలకట్టగలమంటాడు. వారి ప్రాణ విమోచన క్రయధనము గొప్పది, అది అన్నిటికీ తీరక అట్లుండవలసిందే అని చెప్తుంటే, మనమేమో ఆ కుమారుని రక్తానికి వెలకట్టి, ఆ వెలేంటో మనం నేరుగా చూడకపోవచ్చు. మనమేంటి ఆ కుమారుని రక్తానికి వెలకట్టడం ఏంటి అనుకోవచ్చు. క్షణికమైన భూ సంబంధమైన అవసరాల కొరకై క్రీస్తు మీద ఆధారపడుతూ క్రీస్తుని ప్రేమించేదానికి బదులుగా ఆ రక్తానికి వెలగట్టేస్తున్నాం. అది డబ్బే కావచ్చు, పేరు ప్రఖ్యాతులే కావచ్చు, ఈ లోక సుఖ సౌఖ్యాలే కావచ్చు, ఏదైనా కావచ్చు, దానికి వెలగట్టేస్తున్నాం. మనకి తెలియట్లేదు. ఎందుకంటే ఈ యుగ సంబంధమైన దేవత ఏం చేస్తున్నాడు? ఎవరికి గుడ్డితనం? అవిశ్వాసం. ఎవరికి? అవిశ్వాసం. 4వ అధ్యాయంలో అదే కదా అన్నాడు. చదవండి ఒకసారి. కొరింథీ 2వ పత్రిక 4వ అధ్యాయము చదవండి. క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి
ప్రకాశింపకుండినట్లు అవిశ్వాసం. అవిశ్వాసం ఎక్కడి నుంచి వస్తుందంటే అవిధేయత నుండి వస్తుంది. ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడికి విధేయత చూపించలేదో, ఎప్పుడైతే క్రీస్తు వైపు కాకుండా క్రీస్తు వైపు చూచి నిమిత్తమే లేఖనంలో నుండి పరిశుద్ధాత్ముడు గురించి మాట్లాడుతుంటే, ఆ పరిశుద్ధాత్ముడికి విధేయత ఎప్పుడైతే చూపించో ఏమొస్తుంది? లోపల అవిధేయత వస్తుంది. ఎప్పుడైతే అవిధేయుడు అవుతావో, అవిధేయుడు అయిన వాడిని వాడు ప్రేరేపిస్తాడు, అవిశ్వాసం అయిపోతావు. ఇప్పుడు ఏం కలుగు చేస్తాడు? వృద్ధితానం. ఆ సువార్తలోనున్న క్రీస్తు మహిమ యొక్క ప్రకాశం నీకు ఇంకా కనబడదు. సువార్త అంటే ఇప్పుడు యేసు ప్రభువుని గురించిన మాట నీకు వినబడింది, నీవు రక్షణ పొందావు, అది కాదు, అది మాత్రమే కాదు. సువార్త అంటే నాటి నుండి నేటి వరకు పరిశుద్ధ లేఖనాలన్నీ సువార్తని పిలువబడుతున్నాయి. అందుకే మీకు ప్రకటించబడిన సువార్త దేవుని ఈ వాక్యమే. పేతురు అంటాడు కదా, మొదటి పత్రికలోనే కదా అంటాడు, మొదటి అధ్యాయం చివరి వచనం అనుకుంటే ఏమంటాడు? ఆ చివరిలో దేవుని వాక్యం నిలుచునని చివరేమంటాడు? మీకు ప్రకటింపబడిన సువార్త ఈ వాక్యమే. దీని యందు లక్ష్యం ఉంచండి, ఈ వాక్యమే, ఇదే ప్రవచనం, ఇదే సువార్త. ఎప్పటి వరకు? నీ చచ్చే వరకు కూడా, ఆయన వచ్చే వరకు కూడా ఈ సువార్త మనకు అవసరం. ఒకసారి రక్షణ పొందామంటే చాలంటే కాదు. ఇది ఎల్లవేళలా ఈ సువార్త నిన్ను బ్రతికించవలసిందే. నీవు శరీర క్రియల విషయమై ఆత్మచేత వాటిని చంపవలసిందే. నిరంతర ప్రక్రియది. దీని కొరకు ఆత్మదేవుడు శక్తినిచ్చి సహాయం చేస్తాడు. ఆయనను పరిశుద్ధాత్మ మీదకి వచ్చిన మీరు శక్తిని అందుతారు. అలా శక్తిని అందుతేనే మీరు నా కొరకై సాక్షులుగా ఉంటారు. ఇది దేవుని ఉద్దేశం. ఈ శ్వాసమును అనుభవించిన నిమిత్తమే దేవుడిని నన్ను పిలిచి ఉంటుండగా ఏ సందర్భాల్లో తృణీకరిస్తున్నావా, అమ్మివేస్తున్నావా, క్రీస్తు రక్తానికి వెలగడుతున్నావా, తెలిసి చేస్తున్నావో తెలియజేస్తున్నావో, గుడ్డితనం కలిగి చేస్తాడు. అవిధేయుడు అవుతావు, అవిశ్వాసం చేస్తాడు, గుడ్డితనం కలిగి చేస్తాడు. నీకు ఆయన కనపడ్డు, ఆయన లేఖనాల సంగతులను అర్థం చేసుకోలేవు. ఇప్పుడు నీవు ఈ క్షణి మాత్రం ఉండి ఈ భూలోకంలోని సౌఖ్యము కొరకే క్రీస్తు రక్తానికి బదులు తీసుకొస్తావు. ప్రతిగా నీకు ప్రతిగా ఆయన వస్తే దానికి ప్రతిగా వెలకట్టలేని ఆయన రక్తానికి వెల నువ్వు కట్టేస్తావు. అది డబ్బులు కావచ్చు, సుఖభోగాలు కావచ్చు, పేరు ప్రఖ్యాతులు కావచ్చు, ఉద్యోగం కావచ్చు, పిల్లలు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, సంబంధ బాంధవ్యాలు కావచ్చు, ఏమైనప్పటికీ వేరు నువ్వు వెలగట్టేసి క్రీస్తు నుంచి వేరే శాపగ్రస్తుడు అవడానికి నీకు నీవే, నాకు నేనే సిద్ధపడతాను. ఎప్పుడు? అవిధేయత చూపిస్తే దేవుని వాక్యానికి. మొట్టమొదటి పాయింట్ అది. అవిధేయత చూపించినప్పుడు ఆ పాయింట్ కోసం చూస్తాడు వాడు. ఎప్పుడైతే అవిధేయుడు అవుతావో వెంటనే వాడు నేను ప్రేరేపిస్తాడు. ప్రేరేపించగానే అవిశ్వాసం వచ్చేస్తుంది. తినకూడని పండు తినేస్తావు, ఇంకా పండు పని చేస్తుంది, నువ్వు పని చేయవు. ఇంకా ఎవడు పని చేస్తాడు? ఆ పండు తినగానే మనస్సాక్షి కల్మషం అయిపోయి నీ ఇష్టం, నా ఇష్టం. అందుకే ఇంకా స్వాస్థ్యం వైపు గురి ఉండదు. జ్యేష్ఠత పక్కన అమ్ముకుంటూ పోతావు. ఇంకా చేతనైనంత అమ్ముకుంటూ పోతావు, ఇంకేం మిగలవు. అయినా ప్రభు చూస్తాడు. నువ్వు అంత అమ్ముకున్నా, పందుల పొట్టు వరకు వెళ్ళినా దాన్ని కూడా నేనేం చేయనివాడు, తిన్నవాడు. అక్కడ వరకు వెళ్ళినా మళ్ళా దర్శిస్తాడు, మళ్ళా సంధిస్తాడు. ఇప్పుడు ఆలోచన చేస్తావు మళ్ళా, నా తండ్రి దగ్గర అనేకమైన కూలివాండ్రకు సమృద్ధిగా ఉంది, అక్కడ నేను కూడా వెళ్తా. నీ కూలివాణిలో ఒక్కనిగా చేర్చుకున్నామని వెళ్ళక ముందే వాడు ఇంకా దూరంగా ఉండగానే ఆయన ప్రేమను అనుభవిస్తావు. ఆయన వస్తాడు, ఆయన నిన్నేం అడగడు, నీ హృదయం చూచాడు కదా, నువ్వు ఆల్రెడీ నిజంగా పశ్చాత్తాపడు. అప్పుడే క్షమించేశాడు ఆయన. నీ మెడ మీద పడతాడు, ఆయన నిన్ను కౌగిలించుకుంటాడు, నిన్ను తీసుకెళ్తాడు, విందు చేస్తాడు. ఆ విందు కొరకే నేను పిలుస్తున్నాడు. ఆ మధ్యాకాశంలో అలాగ నీవు సమకూర్చబడాలని కోరుతూ ఉంటుండగా ఇంకా నీవు దేని కొరకు ప్రయాసపడుతున్నావు, నేను దేని కొరకు ప్రయాసపడుతున్నాను. ఈ లోకపు నటన గతిస్తుంది, అన్నిటి అంతము సమీపమైంది. స్వాస్థ్యం కొరకైన గురి ఎలాగుంది అది జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకే అధ్యాయం అంతా చూపించట్లేదు. వాటిని చూపించినప్పుడు, వాటిని చదువుతున్నప్పుడు యెహోషువ గ్రంథంలో ఏది జ్ఞాపకం రావాలంటే స్వాస్థ్యం యొక్క విలువ జ్ఞాపకం రావాలా. దాని అంతమైన విశ్రాంతిలో నీవు నేను ప్రవేశించాలి. వారు ప్రవేశించలేకపోయారు కాబట్టి నేడున్న దినాన్ని యెహోషువ గ్రంథం 4వ అధ్యాయంలో మళ్ళా చెప్తున్నాడు. ఇప్పుడు అక్కడ చెప్పాడు, దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచింది కాబట్టి మీరు ఆ విశ్రాంతిలో ప్రవేశించకుండా తప్పిపోతారేమో. అందుకోసం మీరు ఏం చూడాలి? ఇప్పుడు 12వ వచనం ఏమంటాడు? 12వ వచనం 4:12 హెబ్రీ పత్రిక
హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. హెబ్రీ పత్రిక నేను తప్పు చెప్పానేమనుకున్నా. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము, అంటే వాక్యం వైపు తీసుకెళ్తున్నాడు. మీరు ఎక్కడా విశ్రాంతిలో పొందకుండా తప్పిపోతారు, ఎక్కడా స్వాస్థ్యము గురించిన ఆ గొప్పతనం తప్పిపోద్దో. అందుకే హెబ్రీ 4:12 ఏమన్నాడంటే, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులటువంటి ఖడ్గము కంటిన వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగులను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించినది, మరియు ఆయన దృష్టికి కనబడిన సృష్టం ఏదీ లేదు. మనం ఎవనికి లెక్క చెప్పవలసినదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక ఇది చూపిస్తున్నాడు. నీ లోపల కూడా చూస్తాడు ఆయన. అందుకే దేవుని వాక్యాన్ని ఆశ్రయించు, దేవుని వాక్యం దగ్గరికి వెళ్ళు, విధేయుడివై దేవుని వాక్యం దగ్గరికి వెళ్తే ఆ వాక్యం దూరతది లోపలికి. భౌతిక సంబంధమైన వాటిని విభజించడమే కాదు, ఆత్మ సంబంధమైనదే కాదు, లోపలని మానసిక సంబంధమైన హృదయములు, ఆలోచనలు, తలంపులు అన్నీ తెలుసు ఆయనకి. దూరతది, సర్జరీలన్నీ అదే చేస్తుంది. నువ్వు లోబడితే చాలు, లోబడితే చాలు. చక్కగా సున్నితంగా పాపమును కట్ చేసి బయట తీసి పడేస్తుంది. లోబడితే చాలు. నీవు చేస్తే వేరుగా ఉంటుంది. చూడండి, ఆ యొక్క చేప దాన్ని సిద్ధం చేస్తున్నప్పుడు దానిలో చేదు కట్టు ఉంటుంది. అది సరైన రీతి చేపలోనే కదా, చేప అన్నిట్లోనే ఉంటుంది. దాన్ని చీసినప్పుడు సరిగ్గా తీయకపోతే ఏమవుద్ది? అందుకే ఆయన అయితే కరెక్ట్గా చేస్తాడు. ప్రభు అయితే, దేవుని వాక్యం అయితే వేరు చేస్తాడు. ఆయన దేనికి దాన్ని విభజిస్తాడు, వేరు చేస్తాడు, దూరుచు చక్కగా క్లీన్గా చేస్తాడు. ఆయన దేన్ని తీసేయాలో దాన్ని తీసేస్తాడు, లేదా మొత్తం పెంట అవుద్ది. ఏదంతా కూరంతా ఏమవుద్ది? చేదవుద్ది, ఎవడో తినలేడు దాన్ని. కాబట్టి ఈ చేదైన వేరుని గురించి మాట్లాడుతున్నాడు. చివరికి వచ్చేసరికి కొంచెం చాలు, దాన్ని తీసేయాలంటే ఎవడు తీయలేడు. ఎవరు తీయగలరు? దేవుని వాక్యం. అందుకే వారికి వాక్యం ఇచ్చాడు. అక్కడ వాక్యం ఇచ్చి స్వాస్థ్యం వరకు తీసుకెళ్తుంటే వాక్యాన్ని విడిచిపెట్టారు. స్వాస్థ్యము విశ్రాంతి కావాలనుకున్నారు, కానీ వాక్యాన్ని అనుసరించలేదు. అదే ఇక్కడ చూస్తాం. రండి, ఇప్పుడు యెహోషువ గ్రంథం ఎన్నో అధ్యాయం చదివినప్పుడు, యెహోషువ గ్రంథం 16వ అధ్యాయం. ఇప్పుడు చివరికి ఎవరి వంతు వచ్చిందంటే యోసేపు యొక్క పుత్రులు. మొట్టమొదట అవతల ఎవరైపోయారు? రూబేను, గాదు, మనష్షే గోత్రం అవతల అయిపోయారు. యోధులకు వచ్చేసరికి యూదా గోత్రం వారు కాలేబును బట్టి మొదట స్వాస్థ్యం పొందారు. ఇప్పుడు యెహోషువను బట్టి ఎవరు పొందుతున్నారు? యోసేపు పుత్రులు. యోసేపు పుత్రులు అంటే మనష్షే, ఎఫ్రాయిం. ఎందుకంటే ఇప్పుడు ఎఫ్రాయిమీడే కదా ఎవరు? యెహోషువ. కాలేబు యోధా గోత్రంలోంచి వచ్చాడు కాబట్టి ముందు యోధా గోత్రాన్ని సెట్ చేశాడు. ఇప్పుడు ఎఫ్రాయిం గోత్రంలో ఉండి పెద్దోడు ఎవడున్నాడు? ఇప్పుడు యెహోషువ ఉన్నాడు. కాబట్టి యెహోషువ చీటీ వచ్చింది, దాని వలన చీట్లు ముందే వచ్చేవారికి విభజనలు ఉన్నాయి. అప్పుడు యోసేపు పుత్రులుగా పిలువబడే వీరికి వారి వారి సరిహద్దులను గురించి మొదటి 4 వచనంలో చూపించాడు. స్వాస్థ్యం పొందిరి. తర్వాత 5వ వచనంలో మొట్టమొదటి ఎవరు పొందుతున్నారు? ఎఫ్రాయిమీలు. మొట్టమొదటి కాలేబు. అందుకే పెద్దలు చాలా ప్రాముఖ్యం. మొదటి మిషనరీ యాత్రలో బర్నబా చాలా ప్రాముఖ్యం. తర్వాత అవసరం లేదు. ఇంకా తర్వాత ప్రభు వైపు తీసుకెళ్తారు. ధర్మశాస్త్రము క్రీస్తు వద్దకు నడిపించటకు బాల శిక్షకుడు. ఒకసారి క్రీస్తు వద్దకు వచ్చాక మనము ధర్మశాస్త్రము కింద ఉండము అన్నాడు అక్కడ గలతీ రాస్తూ పౌలు. మనం ఎప్పుడు లేము. అయితే వారి విషయమే మాట్లాడుతూ, యూదుల విషయమై. ఒక్కసారి క్రీస్తు వద్దకు వచ్చాక ధర్మశాస్త్రముతో ఇంకా జోలు లేదు, వారికి పని లేదు. ఇంకా నెరవేర్చే ధర్మశాస్త్రాన్ని, కానీ అక్కడ క్రీస్తులో. అంతేగాని ధర్మశాస్త్రం క్రింద ఉండము. అదే ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఇప్పుడు ఈ పెద్దలైన వారి యొక్క ఉపయోగం ఏంటంటే అనుభవం యొక్క ఉపయోగం ఉంది. కాలేబు వచ్చాడు, ఆ స్వాస్థ్యం యొక్క గొప్పతనం ఎరిగాడు. హెబ్రోనీ నాకు తర్వాత ఆ యొక్క పిల్లల్ని, యవనస్తులైన వారిని ప్రోత్సహించాడు. యోధా వంశం వారు వెళ్ళారు, స్వాధీనం చేసుకున్నారు. ఆ యొక్క ప్రాంతాలన్నింటినీ వారు స్వతంత్రించుకున్నారు. ఇప్పుడు ఎవరి వంతు వచ్చింది? యెహోషువ వంతు. యెహోషువ ఎఫ్రాయిమీలకు చెప్పాడు, వారు త్వరపడ్డారు. వారు కూడా ఇప్పుడు వెళ్ళి ఏం చేశారు? స్వాధీనం చేసుకున్నారు. అలాగే మనష్షే తర్వాత కూడా కనబడుతుంది, తర్వాత అధ్యాయంలో కూడా ఉంటుంది. మనష్షే అర్ధగోత్రం వారు కూడా యోసేపు పుత్రులే. వారు కూడా తర్వాత స్వాధీనం చేసుకున్నారు. కానీ తేడా ఎక్కడొచ్చింది? 10వ వచనంలో తేడా వచ్చింది. చదవండి, 16వ అధ్యాయం 10వ వచనం. అక్కడ తేడా చేశారు. కనానీయులను వారు
స్వాధీనపరచుకోలేదు. తర్వాత వాళ్ళే ఇబ్బంది కలుగజేశారు. వారి ద్వారా వాళ్ళకు పెళ్ళిళ్ళు చేసుకున్నారు. వాళ్ళతో వివాహమున్న కారణం న్యాయాధిపతుల గ్రంథంలో కనబడతాయి ఆ సంగతులు. వాళ్ళని పెళ్లి చేసుకుని వాళ్ళు ఉండనిచ్చారు. వాళ్ళే తర్వాత ఏమైంది, ఇశ్రాయేలీలు వారి మార్గాన్ని వెళ్ళడం మొదలుపెట్టారు. వాళ్ళు నుంచి అమ్మాయిలు తెచ్చుకున్నారు, వాళ్ళేమో గృహదేవతలు తెచ్చుకున్నారు. మా ఇంట్లో పండగకి కొంతకాలం అబ్బాయిని తీసుకెళ్లారు. ఇశ్రాయేలీలోని వాడు వెళ్ళాడు, అక్కడ పనులన్నీ చేశాడు, తెచ్చి ఇశ్రాయేలీలోని పాళెంలోనికి తెచ్చాడు. దేవునికి కోపం వారి మీద రగులుకుంది. ఇప్పుడు ఈ అబ్బాయి వెళ్ళి ఇలా తెచ్చాడు, అయితే అమ్మాయిలు వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉన్నారు. వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు చేసింది అదే చేశారు. ఇక్కడ నుండి దేవుడిని తీసుకెళ్లారు, దేవుని ప్రతిమగా మార్చారు, దేవుని స్వరూపాన్ని. పూజలు అన్ని అర్పణలు చేస్తున్నారు. పండుగ కాలంలో ఇక్కడికి వచ్చారు, దాన్ని తెచ్చి ఇక్కడ అర్పించడం మొదలుపెట్టారు. కలిసిపోయినాయి. తర్వాత పెద్దలు అయిపోయారు, యెహోషువ దినాలు అయిపోయినాయి. యెహోషువ దినాల్లో నివసించిన పెద్దలు అయిపోయారు. తర్వాత యెహోవా ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యములను ఎరుగని తరం పుట్టింది. ఇప్పుడు యెహోవా కోపం ఇశ్రాయేలీయుల మీద మండింది, శత్రువులుగా అప్పగించాడు. ఇప్పుడు వారి కొరకు కాదు, నీ కొరకే నా కొరకే. దేవుని కోపం మండక ముందే దహించు అగ్ని అయిన వాడు నీ మధ్య నా మధ్య ఉండగానే మనం సరి చేసుకుందాం, ప్రభు వైపు తిరుగుదాం. ఇప్పుడు భౌతికంగా మనం అలాగ పెళ్లి చేసుకోకపోయి ఉండొచ్చు, అలాగ పెళ్లికి ఇవ్వబడకపోయి ఉండొచ్చు. మన వ్యక్తిగతంగా హృదయంలో ఏ ఆలోచనలు కలిగి ఉన్నాం, ఏ మనస్సు కలిగి ఉన్నాం, క్రీస్తుకు వేరేగా, క్రీస్తు మన కొరకు సిద్ధపరిచిన సంగతులకు బదులుగా నీ కొరకు నీవు, నా కొరకు నేను సిద్ధపరచుకున్నామేమో. దూసిన ఖడ్గం ధరించిన వాడు ఉన్నాడు అక్కడ. జాగ్రత్త పడదాం, స్వాస్థ్యం వైపు గురి పెడదాం. స్వాస్థ్యం ఎవరికంటే జయించు వాడికి. జయ జీవితం కలిగి ఉండే ప్రయత్నం చేయి. ఆయన జయించాడు, ఆయన మార్గంలో వెళ్తే నీవు కూడా జయించేవాడుకుంటావు. జయించేవాడు వీటన్నిటినీ స్వతంత్రించుకుంటాడు. జయించలేకపోయావా, దాన్ని స్వతంత్రించుకోలేవు. ఆ జయ జీవితమే యెహోషువ గ్రంథం. ఆ జయ జీవితం కొరకే యెహోషువ పంపబడ్డాడు, నియమింపబడ్డాడు పని కొరకే. ఆ జయ జీవితం ఇశ్రాయేలీయులకు ఇచ్చిన నిమిత్తమై తీసుకుని వెళ్తున్నాడు. ఇప్పుడు ఆ జయ జీవితం కలిగినట్టుకై ఇక్కడ ఎఫ్రాయిమీయులు, తర్వాత మనష్షే అర్ధగోత్రం వారు ఈ స్వాస్థ్యములను పొందారు. సంపూర్ణంగా జయించలేదు కాబట్టి విశ్రాంతిలో ప్రవేశించలేదు. కనానీయులను వారు గెజరు, లేదంటే అక్కడ గెజరులో నివసించే కనానీయుల దేశాన్ని వారు స్వాధీనం చేసుకోలేదు. నా జీవితాల్లో ఏ కోణాలు ఇంకా స్వాధీనంలోనికి రాలేదు. స్వాధీనంలోకి వచ్చిన కొన్ని సందర్భాలను బట్టి సంతోషించి ముందుకు వెళ్ళిపోతున్నావేమో కాదు. అలాగైతే విశ్రాంతిలో నీవు నేను ప్రవేశించలే. ఎందుకంటే ప్రభు కోరేది సంపూర్ణత. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు, మీరు కూడా పరిపూర్ణంగా ఉండవలసిందే. ఉండెదరు. లేదు అంటే నీకు నువ్వుగా తెచ్చుకున్న అసంపూర్ణత. దానికి గల కారణం ఏంటంటే నీవు స్వాధీనం చేసుకునే ఒక ఏరియా ఏదో, ఒక కోణం ఏదో నువ్వు స్వాధీనం చేసుకోలేదు. నీవు పాపివన్నీ గుర్తించట్లేదు. ఆ కోణంలో నీవు ప్రభు మాట, ప్రభు ఆజ్ఞ విధే చూపించట్లేదంటే ఆజ్ఞాతిక్రమం ఏంటి? పాపం. లేదు, నా పాపాలు పరిహరించబడ్డాయి, ఒక దినాన్ని ఎప్పుడో రక్షణ పొందినాడు, నేను పరిశుద్ధిగా చేయబడ్డాను, నేను ప్రభుతో ఉంటాను, నాకు సరిపోద్దా లైసెన్స్, ఆ టికెట్ నాకు ఉందంటే కాదు. అది కాదు క్రైస్తవ జీవితం. మోసపోతున్నారు ఈ దినాల్లో క్రైస్తవులు. ఈ రక్షణకు దూరంగా అందుకు ఉన్నారు. ఒక్కసారి క్రీస్తులోకి వచ్చిన తర్వాత ఇంకా పరలోకం వెళ్ళిపోతాం కాదు. అదే మోసం. సొంత రక్షణ భయముతో వణుకుతో కొనసాగింమని పౌలు చెప్తుంటే, కడ వరకు కాపాడబడు రక్షణ కొరకని పౌలు చెప్తుంటే, అపొస్తలులు పలుసార్లు నొక్కి నొక్కి చెప్తుంటే తప్పిపోనేమో అని అంత స్పష్టంగా, ఎవడైనా స్వాస్థ్యం పొందకుండా, ఎవడైనా విశ్రాంతిలో ప్రవేశించకుండా తప్పిపోతాడేమో అని స్పష్టంగా లేఖనాలు మాట్లాడుతుంటే, లేదు మేము క్రైస్తవులు, మేము ప్రభుత్వం ఉంటామంటే ఏమనాలి? ఇంకా నువ్వు సంబంధమైన వాటి మీద దృష్టి పెట్టి ఈ కొలబద్దతో చూసుకొని చాలా మేము క్రీస్తూ ఉంటామంటే కాదు. అది అందుకే ఇట్టి మనోనేత్రములు గుడితనం కలిగి చేస్తారు. అవిదే చూపించి అవిశ్వాసులు అయిపోతే అదే అయిపోతావు. వాత వేయబడిన మనసాక్షి కలిగిన వాడు ఏంటావు. ఇప్పుడు ఏం తెలియదు అంటే నీవు పాపి అని నీకు తెలియదు, నేను పాపిని అని నాకు తెలియదు. పాపం లేదంటాం, మనం ఆయనను అబద్ధికం చేసేస్తాం. పాపం లేనివాడు ఎవడు లేడు. ఈ భూమి మీద శరీరంతో జీవించే ప్రతి మానవుడు పాపే. నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. ఆయన నిన్ను నీతిమంతుడిగా తీర్చి పిలుస్తున్నాడు కదా అని నీవు నీతిమంతుడు కాదు, నేను నీతిమంతుడిని కాను. ఆయన శిలువ రక్తంతో పరిశుద్ధపరిచి విధేయులైన మనకి నీతిమంతులుగా తీర్చాడంతే. ఈ నీతిమంతునిగా తీర్చబడిన లోతు ఎక్కడున్నాడు? సొదొమ గొమొర్రాలో గవిని మీద ఊరి పెద్దగా నశించిపోయే చోట ఉన్నాడు. ఎవరు? నీతిమంతుడగు లోతు.
దినదినము హృదయాన్ని నొప్పించుకున్నాడు, కానీ ఆ స్థానం విడిచి రావడానికి ఇష్టపడట్లేదు. తను పాపములో ఉన్నాడు, పాపపు స్థితిలో ఉన్నాడు, పాపము జరిగించే సందర్భంలో ఉన్నాడు. దాని నుండి విడిపించగలిగిన ప్రభు దగ్గరకు రాలేకపోతున్నాడు. కానీ ఎవరు? నీతిమంతుడగు లోతు. నీ విషయం నా విషయం ఆలోచన చేద్దాం. నీ స్థితి ఎక్కడుంది? నీ పాపపు స్థితి నీకు కనబడట్లేదా? మన పాపపు స్థితి మనకు కనబడకపోతే పరిశుద్ధాత్మ మనలో పనిచేయనట్టే, ఆయన లేనట్టే, ఆయనకు విధేయుడు కానట్టే. నిరక్షణ అబద్ధం. నిరక్షణ నిజమైతే నీలో ఉన్న పాపం దినదినము నీకు కనబడుతుంది. నీలో ఉన్న శరీరక్రియలు దినదినము పరిశుద్ధాత్మ నీకు చూపిస్తాడు. అంతేకాదు, అక్కడ తాగడు, ఆత్మచేత శరీరక్రియలను చంపడానికి శక్తి ఇస్తాడు. ఆ శక్తి పొందట్లేదంటే అర్థం ఏంటంటే నీ పాపం నీకు కనబడట్లేదు, నీ శరీరక్రియలు నీకు కనబడట్లేదు. దానితో కలిసి జీవించడం మనకేమైపోయింది? అలవాటైపోయింది. ఒక దినం వస్తుంది, ఏదైనా వైరస్ ఉంటే ముందే చంపాలా. దాంతో జీవించడం అలవాటైపోతే దాని రాను దానికి వాడాల్సిన మందుల ట్యాబ్లెట్ల యొక్క తీవ్రత కూడా పెరుగుతుంది. ఒక దినం వస్తుంది, ఇంకేం చేయలేవు దాని నుంచి వేరు చేయడానికి. దాంతో కలిసి ఉంటేనే నువ్వేం చేయగలవు? బ్రతకగలవు. దాని లేదు, దాన్ని కట్ చేసి తీసేస్తానని ఎవడన్నా ఆపరేట్ చేస్తే ఆ దినాన్ని నువ్వేమవుతావు? వైరస్ పోద్ది, నువ్వు కూడా చస్తావు. నీ చావుతో వైరస్ వస్తుంది, అంతే. ఆ సమయం రాకముందే బుద్ధిపూర్వకంగా పాపం చేసే సంగతులు మనలో ఉండక మునిపే నీ పాపం వాక్య వెలుగులో దేవుడు నీకు చూపిస్తుంటే కానీ మనకు మనం ప్రభు యొద్దకు వద్దాం. అట్టి వారిని గురించి చెప్తున్నాడు యోహాను మొదటి పత్రిక 1:9 మన పాపములను మనము రక్షణ పొందనాడుగా చెప్పేది అది. ఎవరి సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైనా వాళ్ళతో ఉన్నవారికి చెప్తున్నాడు ఆ మాటలు. ఎవరి సహవాసం ఆయనతో ఉందో వాళ్ళకి చెప్తున్నాడు. అదేంటి సహవాసం ప్రభుత్వం అంటే ఈ ఒప్పుకోవడం ఏంటి? మనమే ఒప్పుకోవాలా. బయటోడు పాపం చేసినట్టు ఎట్లా ఒప్పుకుంటాడు? ఆయన పరిశుద్ధాత్మను సంధించినప్పుడు పాపం విషయమే తీవ్రతతో మనం ఒప్పుకున్నాం ఒక దినాన. అది కాదు, ఇప్పుడు మన పాపములు మనం ఒప్పుకొని ఇదే కష్టం. ఇప్పుడే కష్టం. ఎందుకంటే ఇప్పుడు నువ్వు పరిశుద్ధుడిగా పిలువబడుతున్నావు, నీతిమంతుడిగా పిలువబడుతున్నావు, పరిశుద్ధుల సంఘములో ఉన్నావు, ప్రభు నీతో ఉన్నాడు అనుకుంటున్నావు, లేడు ఆయన. ఆ కారణం చేత మన పాపములు మనం ఒప్పుకొని ఉన్న ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి ఇప్పుడు దాన్ని తీసేస్తాడు సమస్త దుర్నీతి నుండి. ఎందుకంటే ఆ నీతి నుండి తప్పిస్తుంది, ఆ దుర్నీతి వస్తుంది. ఆ దుర్నీతి మనకు తెలియదు, అది లోతుకు కూడా తెలియదు అది. అందుకే లోతు కూడా ఏమని పిలువబడుతున్నాడు? నీతిమంతుడనే పిలువబడతాడు. అందుకే దుర్నీతి తెలియదు, ఆ దేవునికే తెలుసు, నీకు నాకు కూడా తెలియదు. ఆ దుర్నీతి నుండి ఎవరు పవిత్రులు చేస్తాడు? తెలిసిన ఆయనే చేస్తాడు, మనకు తెలియదు అది. మనకు తెలిసేది ఏంటంటే మన పాపం, అంతే. ఆయన తెలియజేస్తాడు. ఆ పాపం కూడా తెలియట్లేదు అంటే పరిశుద్ధాత్మ సాధనలో నేను లేము. అందుకే గెజెరులో వారు కనానీల్ని నివసింపనిచ్చారు, నీవు నేను నివసింపనియొద్దు. ఏ కోణంలో దేనికి మనం లోబడిపోయామో, ఏ కోణంలో క్రీస్తుకి స్థానం ఇవ్వట్లేదో మన యొక్క జీవితంలో, మనమే దేవుని వాక్య వెలుగులో ప్రభు మనతో మాట్లాడుతున్నప్పుడు పరీక్షించుకుందాం, పరిశీలించుకుందాం, ప్రభుని అడుగుదాం. క్షమాపణ హృదయాలతో ప్రభుని అడిగితే క్షమించుటకు సిద్ధ మనసు గలవాడు, శుద్ధీకరిస్తాడు, పవిత్రపరుస్తాడు. ఇప్పుడు ప్రభు కొరకే గొప్ప సాక్షిగా నువ్వు వాడబడగలవు. తేలికైపోతావు, గురి యొద్దకు సులభంగా బహుమానం పొందువాడిగా పరిగెత్తగలుగుతావు. లేకపోతే ఈ భారం నేను వెనక్కి లాగేస్తుంది. ఇప్పుడు కొద్దిగా కనబడుతుంది, చిన్నదే కదా అనుకుంటావు. ఆ కనానీయుల తర్వాత ఎంత చేశారంటే దేవుని పని చేయనివ్వలే, దేవుని మందిర పనిలో భాగం లేకుండా చేశారు. ఇంకా నానా ఇబ్బందులు పెట్టారు ఇశ్రాయేలీయుల్ని. వారి మూలంగా చాలా ఇబ్బందులు పడ్డారు తర్వాత ఇశ్రాయేలీయులు. అందుకే జాగ్రత్త పడదా. ఇప్పుడు చిన్నదిగానే కనబడుతుంది. సంఖ్యాకాండంలో అందుకే మాట ఉంది, మీ పాపం మిమ్మను పట్టుకును అంటాడు. అదేం విడిచిపెట్టదు, అది మర్చిపోయేది కాదు. మనం మర్చిపోయిన అది మర్చిపోదు. రూబేన్ జీవితంలో చూస్తాం కదా, రూబేన్ మర్చిపోయినట్టు కనబడ్డాడు, మర్చిపోలేదు. కానీ ఆ పాపం మర్చిపోయినట్టు కనబడింది. యాకోబు మర్చిపోయినట్టు కనబడ్డాడు. అదంతా నటనంతే. రూబేను మర్చిపోలేదు, యాకోబు అప్పటి వరకు యాకోబు ఆ మాట పలికే వరకు రూబేన్కి నెమ్మదే ఉండదు. చచ్చిపోతాడు, ఇంకా అయిపోయింది అనుకుని ఉండొచ్చు. ఒకవేళ యాకోబు చనిపోయిన రూబేన్కి నిద్ర ఉండదు.
చచ్చిపోయి యాకోబుకి అసలు ఉండదు నిద్ర, ఎందుకంటే ఆ మాట చెప్పే వరకు దేవుడు తీసుకోడు యాకోబు. రూబేను, నీవు నా పెద్ద కుమారుడు, జ్యేష్ఠ కుమారుడు, నా బలము, నా ఉన్నత్యాత్యం, నా బలభారం అంది నువ్వే కదా. అయితే నువ్వేం చేసావు? తండ్రి మంచమును అంటుపరిచావు, చంచలుడు అయిపోయావు నిలువలే. ఎప్పుడైతే మాట చెప్పాడు యాకోబు ఫ్రీ అయిపోయాడు, రూబేను ఫ్రీ అయిపోయాడు, మార్చబడ్డాయి తర్వాత పరిస్థితులు. అయితే నిత్యత్వం కొరకు వారు మార్చబడ్డారు తర్వాత. అందుకే మోషేతో ఆశీర్వదించబడ్డాడు. రూబేను బ్రతికి చావకుండానిగా కంటాడు మోషే. నీ విషయమే నా విషయమే, ఏ కోణంలో ఏదుందో స్వాస్థ్యం కొరకు, ఆ పరలోకపు స్వాస్థ్యం కొరకైనా అభిప్రాయం నీకు లేకపోతే, ఆ ఔన్నత్యత నీ వెరగకపోతే ఇవన్నీ వస్తాయి. ఆ ఔన్నత్యతే నీ వెరిగితే, ఆ గొప్పతనం, అంత గొప్పదాని కోసం ఈ పూట కూడా అనుకుంటే ఏమి అంటారు అవుతుంది నీకు. ఎప్పుడైతే నీ పరలోక స్వాస్థ్యము కంటే ఈ భూ సంబంధమైన పూట కూడా నీకు మేలనుకుంటే అప్పుడు వస్తుంది ప్రాబ్లం. అప్పుడు ఆ తర్వాత ఆశీర్వాదం పొందుకోరు. ఇంకా ఎంత శ్రద్ధతో వెదికినను అది ఇంకా అతనికి దొరకదు. ఇంకా జాగ్రత్త పడదాం ఈ స్వాస్థ్యం కొరకైన గురి కలిగి. అందుకే అంత వివరంగా హద్దులతో పాటు రాయించుంటుండగా మన విషయమైన దేవుని ఏర్పాటు గుర్తెరిగి దానిలో కొనసాగు నిమిత్తమై మన జీవితంలో ఉన్న ప్రతి చీకటి కోణమును ప్రవేదుడికి తీసుకుని వెళ్ళి ఆయన వాక్య వెలుగులో శుద్ధీకరించుకొని ఆయన రక్తంతో ప్రోక్షణ రక్తం క్రిందికి తీసుకుని రాబడిన వారమై శుద్ధీకరించబడి క్షమించబడి దుర్నీతి నుండి కూడా బయటకు వచ్చి సంపూర్ణంగా ప్రభుని సేవించి ప్రభుత్వ సదాకాలం వంటికే సిద్ధపట్టుకే పరిశుద్ధాత్మ దేవుడు మనకు కూడా సహాయం చేయనుగాక. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, మరొకసారి నీ స్వాస్థ్యం గురించి మాట్లాడుతూ వస్తున్నావు, నీ విశ్రాంతిని గురించి మాట్లాడుతున్నావు. ఆ విశ్రాంతిలో పొందకుండా మేము ఎవరిమైనా తప్పిపోతామేమో అని నీ వాక్యమును మా ముందు పెట్టావు, నీ కృపాసనం మా ముందు పెట్టావు. ధైర్యంతో అక్కడికి వెళ్ళి ఏ సమయానికి ఏదో అవసరం అది పొందు నిమిత్తమై నీ వాక్యానికి మా హృదయంలో చోటు ఇవ్వడానికి కృపనివ్వండి. అది దూరేది, అది ఖండించేది, అది బుద్ధి చెప్పేది, అది సరి చేసేది, అది దైవావేశం వల్ల కలిగింది. అది మేము ఎరిగిన వారముగా మా జీవితంలో ఉన్న ప్రతి చీకటి కోణము దానికి వెళ్ళడానికి అనుమతి ఇవ్వడానికి కృపనివ్వండి. నీకు విధేయులమై నీదుట నీ సాక్షులుగా నిలవబెట్టబడి నిమిత్తమై ఈ భూమి మీద మాకు చెప్పిన పని మేము నమ్మకంగా సంపూర్తిగా నెరవేర్చి నిమిత్తమై నీ మహిమను కోరే వారంగా నీ కొనసాగట కృపనివ్వండి. శుద్ధీకరించండి, నన్ను క్షమించండి, నన్ను శుద్ధీకరించండి, నన్ను కడగండి, నన్ను పరిశుద్ధపరచండి. దేవుని మహిమ కొరకు జీవించేవాడుగా ఏదైతే ఆటంకకరంగా మనోనేత్రములకు చీకటి ఉందో, ఎక్కడ అవిధేయుడయ్యానో, ఎక్కడ అవిశ్వాసనయ్యానో, ఎక్కడ నీకు దురసనైపోయినానో వ్యక్తిగతంగా శుద్ధీకరించండి. సంఘమును కూడా జ్ఞాపకం చేయండి. ఎవరైతే ఇట్టి తీర్మానం కిందకు వచ్చారో మరలా అంగీకరించండి. దీనివల్ల చేతులు చేసి చూస్తున్నావు, నువ్వు నీ ప్రజల కొరకు ఎదురు చూస్తున్నావు, విడిచిపెట్టలేదు. దూరంగా ఉండగానే అట్టి హృదయం కలిగిన వారిని మెడ మీద పడ్డావు, ముద్దు పెట్టుకున్నావు, కౌగిలించుకున్నావు, విందు చేస్తున్నావు. ఆ విందు కొరకు మమ్మల్ని సిద్ధపరుస్తున్నావు. ఎంత గొప్ప ప్రేమ మాయడలు నువ్వు కలిగి ఉన్నావు. దుర్వ్యాపారం వల్ల అంతా నష్టపోయినా మరలా 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 మా వైపు సమీపించి పిలిచి మెల్లని స్వరముతో పిలుస్తున్నావు. ఎంత ప్రేమ కలిగిన దేవుడు. రక్తం చిందించడం మాత్రమే కాక నేటి వరకు మా విషయమే బాధ్యత కలిగిన ఇటు ప్రేమను ఎరుగక అనేక పర్యాయాలు నీకు దూరస్థలం అయిపోతున్నాం. క్షమించము, శుద్ధీకరించము, కడుగుము, పరిశుద్ధపరచము, మెట్టుకు నిత్య రాజ్యం కొరకై నీతో సదాకాలముడి నిమిత్తమై నీ ప్రజలమైన మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి. నీ ప్రజలు మరల వారి గృహాలకు వెళ్తున్నారు. దీవెనల ఆశీర్వాదంతో శాంతి సమాధానంతో నీ ముఖ కాంతి వారిని పంపించండి. తెగులే దృష్టి వారిని ముట్టుకున్న కృపనివ్వండి. పర సంబంధమైన వారి మీద వారి వారి కుటుంబాల లక్ష్యం ఉంచి సంతోషంతో కొనసాగడం కృపనివ్వమని మరొకసారి కూడా వచ్చి నీ ప్రశస్తమైన ప్రజలు వారి బాధ్యతలు వదిలిపెట్టి కొంత సమయం నీ కొరకై త్యాగం చేశారు. అన్యాయస్తుడు కాదు, సంపూర్ణమైన బహుమానంతో నూరంతుల ఫలంతో వారిని నింపుమని ఈ చిన్న బిడ్డలు కూడా వారిని ఆశీర్వదించి నీ మహిమ కొరకే వారి చదువుల్లో కూడా వారికి తోడుగుండమని నీ కృపకే అప్పగిస్తూ మహిమా ఘనత ప్రభావం నీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు ప్రభు రక్షకున్నామను స్తుతించి గణపరిచి ప్రార్థించి వేడుకొనిచున్నాం తండ్రి. పరమతనేని దేవుని ప్రేమయు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుకి కృపయు పరిశుద్ధాత్మని కన్యనే సహవాసం కూడా వచ్చిన మనకును సార్వత్రిక సంఘంలో చెందిన సకల పరిశుద్ధులకును సదాకాలము తోడేండును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. దయచేసి కూర్చోండి. చెల్సి బాతులే. ప్రైజ్ లార్డ్.